ఓకే. ఈరోజు మనం డేటాబేస్‌కి సంబంధించి ఎస్‌క్యూఎల్‌కి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ కాల్డ్ ట్రిగ్గర్. ఇంతవరకు మనం డేటాబేస్ డిజైన్ డేటాబేస్ క్రియేట్ చేయటం, టేబుల్ మోడిఫికేషన్స్ అండ్ ఫీల్డ్ నేమ్స్, డేటా టైప్స్, కన్‌స్ట్రైంట్స్ అండ్ దీంతో పాటు డేటా ఇన్సర్ట్ చేయటం ఎలాగా, అండ్ డేటా రీడ్ చేయడం ఎలాగా, అండ్ డేటా అప్డేట్, డేటా డెలీట్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్, ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లోకి ఎంటర్ అవుతున్నాం. టుడే ఐ థింక్ 11th క్లాస్, టుడే 11th, నాట్ 10th, ఎస్టర్డే 10th కదా? కాదర్ శెట్టి సంథింగ్ పేరు మొత్తం రావట్లేదు నాకు. ఒకసారి మీతో రెస్పాండ్ అవ్వండి. ఈరోజు క్లాస్, ఈరోజు ఎన్నో క్లాస్? 11th క్లాస్. యా ఎస్. ఓకే, ఈరోజు 11th క్లాస్. మనోడు మిస్టేక్ జరిగింది. ఓకే, 10th అంటున్నారు. ఓకే, గుడ్. అంటే 10th అని మెసేజ్ పెడితే ఈరోజు 10th క్లాస్ అని, 10th డే అని. ఓకేనా శ్రీహిత? ఈరోజు 10th కాదు, 11th క్లాస్. ఓకే, ఈరోజు మనకి ట్రిగ్గర్స్ అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం. ట్రిగ్గర్ అనే మాట ఎక్కడైనా విన్నారా మీరు? ట్రిగ్గర్ వినలేదా? ట్రిగ్గర్ వినలేదా? వినుంటారు. ఎక్కడ విన్నారు చెప్పండి ట్రిగ్గర్? ఈ సబ్జెక్ట్ గురించి వదిలేయండి, నేను జనరల్గా అడుగుతున్నాను. ఎస్, గన్ రిలేటెడ్. ఓకే, గన్ కి ట్రిగ్గర్ ఉంటుంది కదా. గన్ బుల్లెట్ బయటకు వెళ్ళిపోతుంది, ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ బయటకి వెళ్ళిపోతుంది. అలానే ఇక్కడ కూడా ట్రిగ్గర్స్ అంటే డేటాబేస్ లో ఏదైనా చేంజెస్ జరిగితే, డేటాబేస్ లో ఏదైనా చేంజెస్ జరిగితే దానికి ఆ యాక్షన్ కి రియాక్షన్ ఇంకోటి ఏదైనా మనకి వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే డేటాబేస్ లో టేబుల్స్ లో ఏదైనా డేటా ఇన్సర్ట్ అయినా, రోస్ లేదా అప్డేట్ అయినా లేదా డెలిట్ అయినా, ఇవే కదా జరుగుతాయి. ఇన్సర్ట్ కానీ, డెలిట్ కానీ, అప్డేట్ కానీ జరుగుతాయి. ఏదైనా ఒక ఇలాంటి ఈ మూడిట్లో ఏదో ఒకటి జరిగినప్పుడు దానికి మనం వేరే ఇంకేదైనా మోడిఫికేషన్స్, ఇంకేదైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట ఈ ట్రిగ్గర్స్ తోటి. అంటే ఒక యాక్షన్ కి రియాక్షన్ లాగా అనమాట చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే అది నిన్న మనం చెప్పుకున్న, నిన్న చూడండి, మనం చాలా కష్టపడి ఒక ట్రాన్సాక్షన్ చేశాం. ఏంటి ఒక ట్రాన్సాక్షన్? ఏంటి, ఒక కస్టమర్ ఒక ఆర్డర్ చేశాడు. ఆర్డర్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇలా చేశాడు. దీన్ని మనము ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరపడం కోసం చాలా చేయాల్సి వచ్చింది. ఏంటి, ఓకే, ఇలా మనము ఆర్డర్ చేసిన తర్వాత స్టాక్ అప్డేట్ చేసాం. మళ్ళీ ఇక్కడ స్టాక్ అప్డేట్ చేసాం, స్టాక్ ని మోడిఫై చేసాం. ఇక్కడ మనకి ఎలాంటి ఇబ్బంది వస్తుంది అంటే, ఇక 2 ప్రొడక్ట్స్ ని మనం పర్చేజ్ చేస్తే 2 సార్లు అప్డేట్ స్టేట్మెంట్ రాయాల్సి వచ్చింది. 3 చేస్తే 3, 100 చేస్తే 100 టైమ్స్ రాయాలి. ఇది కరెక్ట్ కాదు కదా. రియల్ టైంలో ఇలా జరగకూడదు కదా. ఆల్టర్నేట్ ఏదో ఉంటుంది కదా. అదే మనకి ఇక్కడ ట్రిగ్గర్. ఓకే, ఈ ట్రిగ్గర్ లో ఏం చేస్తామంటే, ఈ ఆర్డర్ ఐటమ్స్ టేబుల్లో ఒక ఆర్డర్ ఐటమ్ ఇన్సర్ట్ అయ్యింది అంటే
ఇన్సర్ట్ అయ్యింది అంటే ప్రొడక్ట్స్ టేబుల్లో అప్డేట్ చేయాలి. ఆ విధంగా ట్రిగ్గర్ రాసి పెట్టుకుంటాం అనమాట. ఆ విధంగా మనం ట్రిగ్గర్ రాసి పెట్టుకుంటాం. అర్థమైందా? ట్రిగ్గర్ రాసుకుంటాం. ఓకే, అంటే ఆర్డర్ ఐటమ్స్ లో ఇన్సర్ట్ అయితే ఒక రికార్డ్ అది వేరే టేబుల్లో, మనకి ఇక్కడ ఏ టేబుల్ అప్డేట్ అవ్వాలి? ప్రొడక్ట్స్ టేబుల్ అప్డేట్ అవ్వాలి. అంటే ఆర్డర్స్ లో ఆర్డర్ ఐటమ్స్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది అంటే ఒక ప్రోడక్ట్ ని పర్చేస్ చేసి ఉంటాం. ఆ ప్రొడక్ట్ సంబంధించిన క్వాంటిటీ స్టాక్ లో తగ్గిపోవాలి అంటే ప్రొడక్ట్స్ టేబుల్ అప్డేట్ అవ్వాలి. అలా ట్రిగ్గర్ రాసుకుంటాం. అంటే ట్రిగ్గర్ అంటే ఎలా పనిచేస్తుందని చెప్పాను మీకు. డేటాబేస్ లో ఏదైనా మోడిఫికేషన్ జరిగితే టేబుల్స్ లో దానికి రియాక్షన్ అంటే దానికి ఇంకేదైనా వేరే సెట్ చేసుకోవచ్చు. ఏదైనా మెసేజ్ జనరేట్ చేయడం కానీ, ఇంకొక టేబుల్ అప్డేట్ అవడం కానీ, ఇంకొక టేబుల్ డిలీట్ అవడం కానీ, ఇంకో టేబుల్లో రికార్డ్స్ డిలీట్ అవడం కానీ, అలాంటివి రాసుకోవచ్చు మనం. అలాంటివి చేసుకోవచ్చు. ప్రతిదానికి ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇలా చేయాల్సిన అవసరం లేకుండా. ఓకే, దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ట్రిగ్గర్ ఎలా రాసుకుంటాము ఏంటి అనేది. ఇక్కడ ట్రిగ్గర్ రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రియేట్ ట్రిగ్గర్. చూడండి, క్రియేట్ ట్రిగ్గర్, క్రియేట్ టేబుల్ లాగా క్రియేట్ ట్రిగ్గర్ అంటున్నాం ఇక్కడ అని చెప్పేసి ఆ ట్రిగ్గర్ ఒక నేమ్, ఆ ట్రిగ్గర్ ఒక నేమ్ ఇస్తున్నాం. ట్రిగ్గర్ నేమ్ మనం క్రియేట్ టేబుల్ అంటాం కదా, టేబుల్ నేమ్ ఇస్తాం కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనము నేమ్ ఇస్తున్నాం. ఒక నిమిషం, ఒక నిమిషం, చిన్న మెసేజ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ దీన్ని గమనిద్దాం. క్రియేట్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్. ఇక్కడ మనం ట్రిగ్గర్ అనేది ఎప్పుడు ఫైర్ అవుతుంది? ట్రిగ్గర్ అనేది ఎప్పుడు ఫైర్ అవుతుంది? సమ్ యాక్షన్ జరిగినప్పుడు, డేటాబేస్ లో ఇచ్చిన మోడిఫికేషన్ జరిగినప్పుడు. అంటే ఎలాంటి మోడిఫికేషన్స్? ఇక్కడ చూడండి, ఇన్సర్ట్, ఇక్కడ ఇన్సర్ట్ కావచ్చు, డెలిట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు. ఇక్కడ ఓన్లీ ఇన్సర్టే కాదు, మనం ఇక్కడ ఇన్సర్ట్ రాసుకో. ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్ అయినప్పుడు ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలి అంటే ఇన్సర్ట్ రాస్తాం. అప్డేట్ అయినప్పుడు ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలంటే అప్డేట్ రాస్తాం. డెలిట్ అయినప్పుడు ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలంటే డెలిట్ రాస్తాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకొక మనకు అవకాశం ఉంది ఏంటంటే ఆఫ్టర్ బిఫోర్. అంటే ఆఫ్టర్ ఇన్సర్ట్ అంటే రికార్డ్ ఇన్సర్ట్ అయిన తర్వాత లేదా ఇన్సర్ట్ అయ్యే ముందు, ఇలా రెండు అవకాశాలు ఉన్నాయి మనకి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫైర్ చేసుకోవచ్చు. బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అనమాట, ఏదైనా మన ఇష్టం. ట్రిగ్గర్ ఫైర్ చేసుకోవచ్చు. దీని మీద మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నారంటే మీరు ట్రిగ్గర్స్ చాలా ఎక్సలెంట్ గా ఉపయోగించుకుంటారు అనమాట. ట్రిగ్గర్ క్రియేట్ అవుతుంది అండ్ ఇక్కడ ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్ ట్రిగ్గర్ ఫైర్ చేసుకోవచ్చు. లేదా బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ ఆఫ్టర్, సారీ బిఫోర్ డిలీట్, బిఫోర్ అప్డేట్. అంటే ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్లకి ఈ మూడిటికి ఆఫ్టర్ ఆర్ బిఫోర్ మనం ట్రిగ్గర్ రాసుకోవచ్చు. ట్రిగ్గర్ ఫైర్ అయ్యేటట్టు.
ఆన్ ఆర్డర్ ఐటమ్స్. ఇక్కడ చూడండి, ఆర్డర్ ఐటమ్స్ టేబుల్లో ఆర్డర్ ఐటమ్స్ టేబుల్లో ఆర్డర్ ఐటమ్స్ టేబుల్లో ఏదైనా ఒక రికార్డ్ ఆఫ్టర్ ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అయిన తర్వాత, లేదా బిఫోర్ ఇన్సర్ట్ అయ్యే ముందు, లేదా ఆఫ్టర్ అప్డేట్ అయిన తర్వాత, లేదా బిఫోర్ అప్డేట్, ఓకే, లేదా ఆఫ్టర్ డెలిట్, లేదా బిఫోర్ డెలిట్. ఆఫ్టర్ బిఫోర్ ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే మనం ఒక ట్రిగ్గర్ సంబంధించిన మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి మీకు అన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బిఫోర్ ఎందుకు రాస్తున్నాను, ఆఫ్టర్ ఎందుకు రాస్తున్నానో చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆన్ దేంట్లో, ఆర్డర్ ఐటమ్స్ టేబుల్లో. అప్డేట్ ఎలా అవ్వాలి అంటే ఎప్పుడెప్పుడు అప్డేట్ అవ్వాలి? ఫర్ ఈచ్ రో, ప్రతి రోకి ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలి. ప్రతి రోకి ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలి. ఫర్ ఈచ్ రో ఆర్ ఫర్ ఈచ్ కాలం ఇట్లా ఉంటాయి, బట్ రో మనకి సూటబుల్. ఫర్ ఈచ్ రో అంటే ప్రతి రోకి ఈ ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలి. ఓన్లీ వన్ టైం కాదు, ఎవ్రీ టైం. ఒక రో ఇన్సర్ట్ అయిన ప్రతిసారి ఫైర్ అవ్వాలి ఈ ట్రిగ్గర్ అనేది రాసుకున్నాం ఇక్కడ. ఓకే, ఇది ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవ్వాలి అని దాని గురించి ఈ 2 లైన్స్. ఆఫ్టర్ ఇన్సర్ట్ అండ్ ఎక్కడ 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 ఏ టేబుల్లో అనేది చెప్పాం. ఫర్ ఈచ్ రో అని మెన్షన్ చేశాం. ఏ ట్రిగ్గర్ క్రియేట్ చేస్తాం, ట్రిగ్గర్ నేమ్ ఇచ్చాం. ఇప్పుడు జరిగినప్పుడు బుల్లెట్ బయటికి రావాలి. బుల్లెట్ అంటే ఈ కోడ్ అనమాట. ఈ కోడ్ అంటే బిగిన్ ఎండ్. బిగిన్ ట్రిగ్గర్ సంబంధించిన ట్రిగ్గర్ ఫైర్ అయితే రిలీజ్ అయ్యే కోడ్, రన్ అయ్యే కోడ్ ని బిగిన్ ఎండ్ లో రాసుకుంటాం. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు మనం. SQL కోడ్ ఏదైనా రాసుకోవచ్చు. ఒక టేబుల్ ని క్రియేట్ చేయొచ్చు, ఒక టేబుల్ ని డెలీట్ చేయొచ్చు, ఒక టేబుల్ ని అప్డేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. టేబుల్లో డేటాను డెలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నీ ఇష్టం వచ్చిన క్వరీ స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్ కాదు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ కూడా రాసుకోవచ్చు. ఒక్కటే కాదు, ఎన్నైనా రాసుకోవచ్చు. ఆ కోడ్ ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఈ ట్రిగ్గర్ ఫైర్ అయినప్పుడు. ఈ ట్రిగ్గర్ సెట్టింగ్స్ మీరు రాస్తావు కదా, దాని ప్రకారం ఈ కోడ్ రన్ అవుతుంది. అంటే మనం ఇంతకు ముందు రాసిన స్టేట్మెంట్స్ అన్ని ఆటోమేటిక్ రన్ అవుతున్నాయి కదా, వాటిని రన్ చేస్తే రన్ అయిపోతుంది. ఈ కోడ్ ఇక్కడ రాసిన స్టేట్మెంట్ అట్లా రన్ అవుతుంది అనమాట. ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఇది ఈ ట్రిగ్గర్ సెట్ అయినప్పుడే, ఈ ట్రిగ్గర్ ఫైర్ అయినప్పుడే ఈ కోడ్ రన్ అవుతుంది. అంటే ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవ్వాలని రాసాం మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో. ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆన్ ఆర్డర్ ఐటమ్స్ ఫర్ ఈచ్ రో అని రాసాం. అంటే ఆర్డర్ ఐటమ్స్ లో ఏదైనా ఒక రో ఇన్సర్ట్ అయింది అంటే ఆ ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది, ఈ కోడ్ రన్ అవుతుంది. అంటే ఈ కోడ్ ఎప్పుడు పెడితే అప్పుడు రన్ అవుతుంది అనమాట. అంతే తేడా. ట్రిగ్గర్ కి మామూలుగా ఇంతకుముందు రాసాం మనం స్టేట్మెంట్స్ కి, అదొక్కటే డిఫరెన్స్. ఇంతకుముందు మనం రాసిన స్టేట్మెంట్స్ అన్ని మనం రన్ చేస్తే రన్ అయిపోతున్నాయి. బట్ దీన్ని రన్ చేస్తే ఈ స్టేట్మెంట్ రన్ అవ్వదు, వెయిటింగ్ లో ఉంటుంది. బుల్లెట్ లోడ్ చేసి పెడతాం గన్ లో, ఫైర్ అవుతుంది. ఎప్పుడు ఫైర్ అవుతుంది? ట్రిగ్గర్ నొక్కినప్పుడే ఫైర్ అవుతుంది. అంటే ఈ పని ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఇది రన్ అవుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అది ట్రిగ్గర్. ఇక్కడ మనకి డిలిమిటర్ వాడాం. డిలిమిటర్ అని చెప్పేసి వేరే సింబల్ ని యూజ్ చేసాం. డిలిమిటర్ ని మళ్ళీ ఇక్కడ మనము డిలిమిటర్ ని క్లోజ్ చేసి దాని ఒరిజినల్ డిలిమిటర్ పెట్టుకోవాలి. ఇక్కడ లాస్ట్ లో డిలిమిటర్ మళ్ళా మనకి డిలిమిటర్ ఏంటంటే ఈ డిలిమిటర్ అంటే స్టేట్మెంట్ ని క్లోజ్ ఎండ్ చేయడానికి మనము ఈ సెమీకోలన్ యూజ్ చేస్తాం కదా. సెమీకోలన్ యూజ్ చేస్తాం, బై డిఫాల్ట్ ఉంటుంది కదా SQL కి. దాన్ని రీప్లేస్ చేస్తున్నాం డాలర్ తోటి. ఎందుకు రీప్లేస్ చేస్తున్నాం అంటే ఈ మధ్యలో ఈ ట్రిగ్గర్ లో చాలా స్టేట్మెంట్లు ఉండే అవకాశం ఉంది. నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉండే అవకాశం ఉంది. అవన్నీ ఒకేసారి రన్ అవ్వాలి కాబట్టి, ఒక సెట్ లో రన్ అవ్వాలి కాబట్టి మనము డిలిమిటర్ ని చేంజ్ చేసి ఈ ట్రిగ్గర్ మొత్తం ఒకటే స్టేట్మెంట్ అని దానికి భ్రమ కలిగిస్తున్నాం.
ఇక్కడ చూడండి ఎండ్ చేసాం అనమాట. ఎండ్ అయింది కదా, ఇక్కడ డిలిమిటర్ వాడాం. సెమీకోలన్ బదులు ఇక్కడ వాడే రీప్లేస్ చేసిన సెమీకోలన్ని డాలర్గా, ఓకే, దాన్ని ఇక్కడ మనం యూజ్ చేసాం. అంటే ఇదంతా ఒక స్టేట్మెంట్ అనుకుంటుంది అనమాట. ఇప్పుడు SQL ఇదంతా ఒకటే స్టేట్మెంట్ అనుకుంటుంది అనమాట. కానీ దీంట్లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అది ఇబ్బంది కాకుండా డిలిమిటర్ని చేంజ్ చేసుకుంటాం ఇలాంటి స్టేట్మెంట్లకి. మళ్ళా ఈ ట్రిగ్గర్ పని అయిపోయిన తర్వాత డిలిమిటర్ని రీప్లేస్ చేస్తాం. అంటే డిలిమిటర్ ఏముంది, మామూలుగా బై డిఫాల్ట్ సెమీకోలన్ ఉంటుంది కదా, సెమీకోలన్ రీప్లేస్ చేసుకుంటాం. ఇంకా మా నార్మల్గా పనిచేస్తుంటుంది అది. అంటే మన ట్రిగ్గర్ కోసం డిలిమిటర్ని మార్చుకున్నాం. ఈ ట్రిగ్గర్ సంబంధించి నంబర్ ఆఫ్ స్టేట్మెంట్ రాసుకున్నాం. ఈ స్టేట్మెంట్ల మధ్యలో మళ్ళా పాత డిలిమిటర్నే వాడతాం. కానీ ఇదంతా ఒకటే అని చెప్పడం కోసం ఇక్కడ ఏదైతే డిలిమిటర్ని ఇక్కడ యూజ్ చేసామో దాన్ని ఇక్కడ క్లోజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటే అని చెప్పడం కోసం క్లోజ్ చేసుకుంటాం అనమాట. మళ్ళీ ఇది అయిపోయి మన పని అయిపోయిన తర్వాత మళ్ళీ డిలిమిటర్ రీప్లేస్ చేసుకుంటాం. అది అందుకని డిలిమిటర్ని యూజ్ చేస్తాం ప్రాబ్లం లేకుండా. అంతే తప్ప ట్రిగ్గర్ సంబంధించింది కాదు డిలిమిటర్ అనేది. బట్ ట్రిగ్గర్కి డిలిమిటర్ వాడాలి. ట్రిగ్గర్కే కాదు, చాలా వాటికి కూడా వాడతాం డిలిమిటర్. ప్రొసీజర్స్కి వేరే వాటికి కూడా వాడతాం డిలిమిటర్స్. ఎక్కడైతే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అక్కడల్లా డిలిమిటర్ వాడుకొని రీప్లేస్ చేసుకుంటాం డిలిమిటర్ని. ఓకే, అట్లా. ఓకే, మనం ఇప్పుడు రాసుకున్నాం. చాలా వర్క్స్ చేస్తాం మనం దీనికి సంబంధించి. దానికి రెడీగా ఉండండి. అర్థమైంది అనుకుంటున్నాను మన ట్రిగ్గర్ ఎలా రన్ చేస్తాం ఏంటి అనేది. ఓకే, ఇక మనం ఇదంతా చేసాం కదా, ఇదంతా అవసరం ఉండదు అనమాట. ఇక మనకి ఈ ట్రిగ్గర్ మనం రాసుకున్నామంటే నేను ట్రిగ్గర్ కోసం ఒక న్యూ ట్రిగ్గర్ని స్టార్ట్ చేస్తున్నాను. డిలిమిటర్ వాడుకుంటున్నాం కదా మనము, అలా ఇక్కడ కూడా డిలిమిటర్ని యూజ్ చేద్దాం. ఓకే, డిలిమిటర్ ఇలా వాడుతున్నాను, 2 స్లాషెస్ వాడుతున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే డిలిమిటర్ అని చెప్పేసి ఇలా నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ రెండింటి మధ్యలో మనము ట్రిగ్గర్ని రాసుకుందాం. ఇక ట్రిగ్గర్ని వేస్తానంటే క్రియేట్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ ఒక నేమ్ ఇస్తున్నాను. ఏమిస్తానంటే ఆ నేమ్ కూడా నేను ఎలా ఇస్తానంటే గుర్తుండేటట్టు మనకి చూడంగానే అది ఫలానా దానికోసం ట్రిగ్గర్ అని గుర్తుండడం కోసం. ఓకే, నేను ఏం రాస్తున్నానంటే ఓకే, ఇక్కడ మనము 2 ట్రిగ్గర్స్ రాద్దాం. ఒకటి అమౌంట్ ఇవ్వడం కోసం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ అమౌంట్ అనే ఫీల్డ్ ఉంటుంది కదా, ఈ అమౌంట్ అనే ఫీల్డ్ కోసం ఇట్లా ఒక సబ్ క్వరీ వాడుతున్నాం కదా, అలా వాడకుండా అమౌంట్ అనే ఫీల్డ్ కోసం ఇలా సబ్ క్వరీ వాడకుండా నేను ఒక ట్రిగ్గర్ రాస్తున్నాను. ఇప్పుడు సబ్ క్వరీ రాకుండా అంటే బిఫోర్ ఇది ఇన్సర్ట్ అయ్యే ముందే ఈ రికార్డ్, ఈ డేటా ఇన్సర్ట్ అయ్యే ముందే ఆ అమౌంట్ని తెచ్చి ఈ రికార్డులో పెట్టేస్తుంది అనమాట. ఆ అమౌంట్ని తెచ్చి ఈ రికార్డులో పెట్టేయాలి. అది ఓకే, ఎక్కడ తీసుకొచ్చి ప్రొడక్ట్స్ టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలి. దానికోసం నేను ఒక ట్రిగ్గర్ రాస్తున్నాను. అంటే ముందే, అంటే ఇన్సర్ట్కి ముందే కాబట్టి బిఫోర్ రాయాలి. ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఓన్లీ నేమ్ ఇది బిఫోర్ insert order items.
అని చెప్పి నేను ఒక మీనింగ్ వచ్చేటట్టు ట్రిగ్గర్ ఒక నేమ్ అనేది సెట్ చేసుకున్నాను. నేను ట్రిగ్గర్కి ఒక నేమ్ సెట్ చేసుకున్నాను. ఇక్కడ నేను అది రాస్తున్నాను. ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవ్వాలి అంటే అనేది బిఫోర్ అన్నాను కదా, బిఫోర్ అనుకున్నాం కదా, బిఫోర్ ఇన్సర్ట్ ఓకే on order items on order items on order items అంటే ఆర్డర్ ఐటమ్స్ టేబుల్ మనకి ఏ డేటాబేస్ లో ఉంది అనేది అవసరం లేదు, ఎందుకంటే ట్రిగ్గర్ ఈ డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది కాబట్టి. on order items అని చెప్పేసి ఫర్ ఈచ్ రో ఫర్ ఈచ్ రో ఫర్ ఈచ్ రో అని తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ట్రిగ్గర్ని మనము ట్రిగ్గర్ ఫైర్ అయితే రన్ అవ్వాల్సిన కోడ్ని సెట్ చేసుకుంటున్నాం. బిగిన్ అని చెప్పేసి అండ్ ఎండ్ అని చెప్పి ఎండ్ విత్ డిలిమిటర్ లెన్ చేసుకొని ఈ రెండు మధ్యలో మనం ఈ కోడ్ రాసుకుంటాం. ఏం రాద్దాం కోడు? మనం దేని గురించి కావాలి? అమౌంట్ కావాలి. ఓకే, అమౌంట్ తీసుకురావాలి. అందుకని న్యూ డాట్, ఇక్కడ న్యూ అండ్ ఓల్డ్ రెండు ఉంటాయి. న్యూ అంటే ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ ఏదైతే మనకి ఇన్సర్ట్ అవుతుందో, ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది కదా, ఆ రికార్డ్ న్యూ అవుతుంది. ఇన్సర్ట్ కాబట్టి కొత్తది, కాబట్టి ఇన్సర్ట్ అంటే కొత్తగా అవుతుంది. అప్డేట్ కానీ డేట్ కానీ అంటే ఓల్డ్ కిందకి వస్తాయి. ఓల్డ్ డేటానే చేస్తాం మనం. ఇది న్యూ డేటా కదా, న్యూ డాట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్డ్ న్యూ డాట్ అమౌంట్ అంటే డైరెక్ట్ గా అనకూడదు, మనము సెట్ అనాలి. ఏమనాలి? సెట్ న్యూ డాట్ అమౌంట్ అంటే ఇన్సర్ట్ అయ్యే దాంట్లో అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ ని ఎలా ఇన్సర్ట్ చేద్దాం? మనం ఇక్కడ రాసాం కదా ఇందాక కొర్రీ, ఇదే కదా సెలెక్ట్ స్టేట్మెంట్. న్యూ డాట్ అమౌంట్ ఇక్కడ ఏం వేస్తున్నానంటే ఆ అమౌంట్ లోకి ఏం తీసుకొస్తున్నానంటే సెలెక్ట్ ఓకే యూనిట్ ప్రైస్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్డ్ ప్రొడక్ట్ ఐడి అనేది మనం ఇక్కడ న్యూ డాట్ product ID నేను ఎంటర్ కొడుతున్నాను. ఈజ్ ఈక్వల్ దగ్గర నెక్స్ట్ లైన్ వస్తుంది, మీకు కనపడదని. న్యూ డాట్ ప్రొడక్ట్ ఐడి ఇంటూ న్యూ డాట్ క్వాంటిటీ
అనేది సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బ్రాకెట్ అనేది ఎక్స్ట్రా ఉందా? ఎస్, సరిపోయింది. ఇప్పుడు ఇది మీకు అర్థమైందా నేను రాసింది? ఇది ఇప్పుడు ఇదైతే ట్రిగ్గర్ బిఫోర్ ఇన్సర్ట్, ఇది అర్థమైంది. ఇదేంటి అర్థమైందా? ఇది ఎందుకోసం రాశాను? ప్లీజ్ రెస్పాండ్. ఇప్పుడు నేను రాసిన ఇక్కడ ట్రిగ్గర్ రన్ అయినప్పుడు, ట్రిగ్గర్ ఫైర్ అయినప్పుడు మనకి ఇది ఒకటి స్టేట్మెంట్ రాశాను. దీని మీనింగ్ ఏంటి అర్థమైందా? ఇది ఏం చేస్తుందో అర్థమైందా? అర్థం కాలేదు ఇంకా? ఒకరే రెస్పాండ్ అయ్యారు. ఎస్, అర్థమైంది అన్నారు. ఇంకా? ఎస్, నో. చాలా మందికి అర్థం కాలేదు, నాకు తెలుసు, అందుకే నేను అడిగింది. అసలు ఈ ట్రిగ్గర్ ఎందుకు అవసరమైంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇంతకు ముందు ఒక ఆర్డర్ చేసినప్పుడు, ఈ ఆర్డర్ అర్థమైంది కదా, మనము ఆర్డర్ చేస్తున్నాం, 2 ప్రోడక్ట్స్ ని ఆర్డర్ చేస్తున్నాం. దానికోసం మనము ఓకే 2 టేబుల్స్ డేటా స్టోర్ చేసాం, అది వేరే విషయం. ఆర్డర్స్ టేబుల్, ఆర్డర్ ఐటమ్స్ లో అఫ్ కోర్స్ 2 ఒకదానికి సంబంధించినవి, బట్ విడదీసాం కాలమ్స్ ని. ఆ టేబుల్లో కొన్ని, ఈ టేబుల్లో కొన్ని చేసాం. ఈ టేబుల్లో ఆర్డర్ సంబంధించిన ఐటమ్ ని ఇన్సర్ట్ చేసేటప్పుడు, ఆర్డర్ ఐటమ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆర్డర్ ఐడి, ఇది ప్రోడక్ట్ ఐడి సెలెక్ట్ చేసుకుంటాం. క్వాంటిటీ సెలెక్ట్ చేసాం, గుడ్. క్వాంటిటీ సెలెక్ట్ చేసాం. అండ్ ఇక్కడ అమౌంట్ కావాలి మనకి. అమౌంట్, ఏ అమౌంట్? ఈ ప్రోడక్ట్ అమౌంట్ కావాలి. ప్రోడక్ట్ ఐడి 1 ఉంది కదా, దాని అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ ఇక్కడ మనం మాన్యువల్ గా వేయాలి అంటే ప్రతిసారి చూసుకొని డేటాబేస్ చూసుకొని వేసుకోవాలి. అందుకని నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశాను. ఏంటి? ప్రొడక్ట్స్ లో నుంచి యూనిట్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ ప్రోడక్ట్ది? ప్రోడక్ట్ ఐడి 1ది. ప్రోడక్ట్ ఐడి 1ది అమౌంట్ ని నేను పిక్ చేసుకొని ప్రొడక్ట్స్ లో నుంచి దాని క్వాంటిటీ తోటి మల్టిప్లై చేసి ఇక్కడ అమౌంట్ ని ఇంతకు ముందు మనం ఇన్సర్ట్ చేసుకున్నాం, అంతే కదా? ఇది ఇన్సర్ట్ కి ముందే కదా, ఈ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే ముందే ఈ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాం కదా అమౌంట్ కాలంలోకి, అనే కదా? అదే పనిని మనం ఇక్కడ చేస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ చేస్తే ప్రతి ఐటెంకి ఇలా రాయాల్సి ఉంటుంది కోడ్. ప్రతి ఐటెంకి ఇలా కోడ్ రాయాల్సి ఉంటుంది మనం. అందుకని దీని బదులు ఏం చేస్తున్నానంటే ఒక ట్రిగ్గర్ రాస్తున్నాను. ఆ ట్రిగ్గర్ ఏం చేస్తుందంటే, ఈ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే ముందు ఈ అమౌంట్ ని ఇచ్చేస్తుంది. అమౌంట్ తీసుకొచ్చి ఈ రికార్డుకి ఇచ్చేస్తుంది. దీని బదులు అంటే మనం ఇప్పుడు ఇక్కడ రాయాల్సిన అవసరమే లేదు. మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే అమౌంట్ బై డిఫాల్ట్ ఉంది కదా, బై డిఫాల్ట్ వాల్యూ పెట్టేసాయి. ఇది 0.00 అని పెట్టేసాయి. మనం అమౌంట్ ఇవ్వం, ట్రిగ్గర్ అమౌంట్ ని ఫిల్ప్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అలానే చేస్తున్నాను నేను. ఇది కూడా ఆ ట్రిగ్గర్ ఈ పని చేస్తుంది. ఆ పని చేయడానికి ఈ ట్రిగ్గర్లో మనం ఏం రాసామో ఒకసారి నీకు మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ అమౌంట్ ని మనం ఇక్కడ పిక్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఇది కనుక రన్ చేసామంటే ట్రిగ్గర్ కనుక క్రియేట్ చేసి ఈ అమౌంట్ ని ఆటోమేటిక్ తెచ్చి ఇన్సర్ట్ అయ్యే ముందే తెచ్చి పెట్టేస్తుంది అనమాట.
ఎక్కడి నుంచి? ప్రోడక్ట్స్ టేబుల్లో నుంచి. ఐడి ఎంత ఉందో ఐడిని ఇచ్చి పెట్టుకుంటుంది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను కదా, న్యూ డేటా ఇది. కొత్తగా ఇన్సర్ట్ అయ్యే రికార్డు కదా, కొత్తగా ఇన్సర్ట్ అయ్యే రికార్డు కదా ఇది. అందుకని ట్రిగ్గర్ చూడండి ఎలా రాశాను ఇక్కడ. సెట్ న్యూ డాట్ అమౌంట్ అంటే న్యూ డాట్ అమౌంట్ అంటే అమౌంట్ అనే ఫీల్డ్, సెట్ అనేది ఫీల్డ్ అప్డేట్ చేయడానికి ఇది వాడతాం. న్యూ డాట్ అమౌంట్, న్యూ డాట్ అమౌంట్ అంటే ఇదనమాట. ఇది 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 న్యూ అని ఎందుకున్నామంటే కొత్తగా ఇన్సర్ట్ అవుతుంది డేటా, కొత్తగా ఇన్సర్ట్ అవుతుంది కాబట్టి న్యూ వాడాం. న్యూ వాడాం, న్యూ కొత్తగా ఇన్సర్ట్ అవుతుంది కాబట్టి న్యూ అని వాడాం. ఓకే, సెట్ న్యూ డాట్ అమౌంట్, సెట్ న్యూ డాట్ అమౌంట్ అంటే దాన్ని ఇన్సర్ట్ అయ్యే ముందే దాంట్లోకి అమౌంట్ ని ఫిల్అప్ చేయాలి మనం తీసుకొచ్చి ఆ ఫీల్డ్ లోకి. సెట్ న్యూ డాట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి ఇక్కడ ఒక్కసారి రాస్తున్నాం ఏమని, సెలెక్ట్ యూనిట్ ప్రైస్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రొడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ న్యూ డాట్ ప్రొడక్ట్ ఐడి. ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఎంతో మెన్షన్ చేయట్లా, డైనమిక్ గా తీసుకోవాలి. ఎక్కడ తీసుకుంటుంది? మనము రికార్డ్ ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ప్రొడక్ట్ ఐడి ఇస్తాం కదా, ప్రొడక్ట్ ఐడి ఇస్తాం కదా ఇది, అంటే ఇదే కదా ప్రొడక్ట్ ఐడి ఫీల్డ్. న్యూ డాట్ ప్రొడక్ట్ ఐడి అంటే కొత్తగా ఇన్సర్ట్ అయ్యే ప్రొడక్ట్ ఐడి ఏదైతే ఉందో అది న్యూ డాట్ ప్రొడక్ట్ ఐడి అని ఇస్తున్నాం. దాంతో అమౌంట్ పిక్ చేసుకుంటుంది, ప్రొడక్ట్ ఐడి 1 సంబంధించింది. దాన్ని మల్టిప్లై చేస్తున్నాం మళ్ళా దేంతో, న్యూ డాట్ క్వాంటిటీ. న్యూ డాట్ క్వాంటిటీ అంటే ఏంటంటే మనం ఇక్కడ క్వాంటిటీ తీసుకుంటున్నాం, 100 క్వాంటిటీ తీసుకుంటున్నాం కదా, దీంతో మనకి మల్టిప్లై చేస్తుంది. 100 ఎర్రర్ వస్తుంది, దాన్ని కూడా ఎలా సెట్ చేయాలి తర్వాత చెప్తా ఇప్పుడు మీకే. ఓకే, ఇప్పుడు ఇది మళ్ళా క్వాంటిటీ 5 తీసుకున్నాం, 5 దీంతో మల్టిప్లై చేస్తుంది, 5 తో మల్టిప్లై చేస్తుంది, 5 తోటి మల్టిప్లై చేస్తుంది. అంటే న్యూ డాట్ అంటే ఆల్రెడీ అది ఇన్సర్ట్ అవ్వలేదు ఇంకా డేటా, న్యూ ఇంకా న్యూ కొత్తగా ఇన్సర్ట్ అవుతుంది. బిఫోర్ అన్నాం కదా, అది బిఫోర్ అన్నాం కదా, న్యూ డాట్ క్వాంటిటీతో మల్టిప్లై చేస్తుంది. అంటే కొత్తగా ఇన్సర్ట్ అయ్యే డేటా నుంచే ప్రొడక్ట్ ఐడి కానీ క్వాంటిటీ కానీ తీసుకుంటుంది అనమాట. అది కొత్తగా ఇన్సర్ట్ అయ్యే అమౌంట్ ని సెట్ చేస్తుంది. ఓకే, అంటే మనం కొత్తగా ఇన్సర్ట్ చేసే డేటాలో నుంచే ఈ 2 ఫీల్డ్స్ ని తీసుకొని ఈ 2 ఫీల్డ్స్ ఈ అమౌంట్ ఫీల్డ్ ని అప్డేట్ చేయడానికి ఈ సెలెక్ట్ క్వరీలో కూడా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు అర్థమైందా? ఒకసారి మనం దీన్ని రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత ప్రాక్టికల్ గా చూసి ఏం జరిగిందో అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఓకే, అది కరెక్ట్ రాసాం కదా, క్రియేట్ ట్రిగ్గర్ బిఫోర్ ఇన్సర్ట్ ఆర్డర్ ఐటమ్స్ అని చెప్పేసి ఇంత రాసేసాం, సెట్ చేస్తుంది ఒక ఫీల్డ్ ని. గుడ్, ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. రన్ చేసేటప్పుడు ఎర్రర్స్ ఏమైనా వస్తాయేమో. నేను దీన్ని రన్ చేశాను, ట్రిగ్గర్ క్రియేట్ అయింది, ట్రిగ్గర్ క్రియేట్ అయింది. ట్రిగ్గర్ ఎక్కడ క్రియేట్ అయిందో చూద్దామా. రిఫ్రెష్. ట్రిగ్గర్ దేనికి రాసాం? ఆర్డర్ ఐటమ్స్ రాసాం కదా. ఆర్డర్ ఐటమ్స్ లో మోడిఫికేషన్ జరిగినప్పుడు, ఆర్డర్ ఐటమ్స్ లో మోడిఫికేషన్ జరిగినప్పుడు ఏదైనా ఇన్సర్ట్ అయినప్పుడు ఈ ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలన్నాం కాబట్టి ఈ ట్రిగ్గర్ ఎక్కడ కూర్చుంటుంది అంటే పోయి ఆర్డర్స్ టేబుల్లో కూర్చుంటుంది. పోయి ఎక్కడ కూర్చుంటుంది? ఆర్డర్స్ టేబుల్లో కూర్చుంటుంది. పోయి ఈ ట్రిగ్గర్ కనిపెట్టుకొని కూర్చొని ఉంటుంది అక్కడే. బిఫోర్ ఇన్సర్ట్ ఏదైనా ఇన్సర్ట్ అవడానికి వస్తుందా డేటా అని దానికి ముందే ఈ పని చేసి పెట్టడానికి. ఓకే, ఇక్కడ రిఫ్రెష్ కొట్టాను కదా నేను. ఈ ఆర్డర్ ఐటమ్స్ లోకి వెళ్ళి ట్రిగ్గర్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ట్రిగ్గర్స్ ట్రిగ్గర్ ఒకటి వచ్చింది చూడండి, బిఫోర్ ఇన్సర్ట్ ఆర్డర్ ఐటమ్స్, బిఫోర్ ఇన్సర్ట్ ఆర్డర్ ఐటమ్స్ అని మనం పేరు ఏదైతే పెట్టుకున్నామో అది మనకి వచ్చింది. ఓకేనా? అలా మనం దీంట్లో ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే దాన్ని రీప్లేస్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళా డ్రాప్ చేస్తాం. డ్రాప్ ట్రిగ్గర్ ఇఫ్ ఎగ్జిస్ట్స్ అని చెప్పేసి ఈ ట్రిగ్గర్ నేమ్ ఇచ్చేసి ఇలా
చేసుకుంటాం. నెక్స్ట్ టైం మనం ఏదైనా మళ్ళీ రీరన్ చేసినప్పుడు ప్రాబ్లం రాకుండా, ఎర్రర్ రాకుండా డెలిట్ అయ్యి మళ్ళీ క్రియేట్ అవుతుంది ఏదైనా మోడిఫికేషన్ చేసినప్పుడు. ఓకే, ట్రిగ్గర్ పై కూర్చుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంతవరకు నేను అప్డేట్ వదిలేసాయి. అప్డేట్ గురించి మర్చిపోండి కొంచెంసేపు. ఈ అప్డేట్ వదిలేసాయి. నేను దీన్ని ఒక న్యూ మారుస్తున్నాను. కస్టమర్ ఐడి 2 అండ్ ప్రొడక్ట్ 1 ఓకే, 1, 2 ఉంచాయి. ఉన్నాయి, ఏం కాదు. మనకి ఇక్కడ అమౌంట్ ఏమీ లేదు. మనం చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనం అమౌంట్ ఏమీ లేదు. ఇంతవరకు సెలెక్ట్ చేసి నేను రన్ చేస్తున్నాను. ఓకే, రన్ చేస్తున్నాను. అంటే న్యూ ఆర్డర్ 2 టేబుల్స్లో మనకి మోడిఫికేషన్ జరిగింది. 1 ఒకటే ఆర్డర్స్ టేబుల్లో ఒక రికార్డ్ ఎఫెక్ట్ అయింది, ఒక రో, అండ్ ఆర్డర్ ఐటమ్స్లో 2 రోస్ ఎఫెక్ట్ అయినాయి కదా. ఈ 2 జరిగినాయి. ఇప్పుడు మనకి ఇక్కడ అమౌంట్ వచ్చిందా లేదా, మన అమౌంట్ కోసం ట్రిగ్గర్ రాసాం మనం. ఆ అమౌంట్ వచ్చిందా లేదా చూడాలి మనం. ఇక్కడ ఆర్డర్ ఐటమ్స్లోకి వెళ్ళి ఆర్డర్ ఐటమ్స్ని రన్ చేద్దాం. చూడండి, అమౌంట్ వచ్చింది. ఈ అమౌంట్ వచ్చింది. ఇదేమో 265, ఇదేమో 255 వచ్చింది. కరెక్ట్గా వచ్చిందా చూడాలి కదా. పవర్స్ టేబుల్లోకి వెళ్ళి 1 ఎంత ఉంది, 1 యూనిట్ ప్రైస్ 53 ఉంది. యూనిట్ ప్రైస్ 53 ఉంది. 2 ఏమో 25 ఉంది, 25.5 ఉంది. ఒకటేమో మనం చేసింది 5 క్వాంటిటీ, ఇదేమో 10 క్వాంటిటీ. కరెక్టే వచ్చింది. 10 25.5 ఉంది కదా, అందుకని 255 చేసింది. అది 5 ఉంది, అది కూడా కరెక్ట్గా చేసి ఉంటుంది. ఓకే, కరెక్ట్గానే ఉంది క్వాంటిటీ. మీకు డౌట్ ఉంటే ఇంకొకటి చేద్దాం, ఇంకొకసారి ఇన్సర్ట్ చేద్దాం. సేమ్ క్వాంటిటీ కాకుండా దీన్ని 2 క్వాంటిటీ, దీన్ని 2 క్వాంటిటీ చేద్దాం. ఓకే, మళ్ళా సేమ్ పర్సన్ ఆర్డర్ చేశాడు. ఇక్కడికి వెళ్ళి చూద్దాం, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది 106 వచ్చింది, ఇది 51 వచ్చింది. అంతే కదా. 25.5, ఇదేమో 53 సంథింగ్ ఉంది, 53 అనుకుంటా, 53 రూపీస్. ఇది 25 కరెక్ట్గా ఇచ్చింది కదా, కరెక్ట్గా ఇస్తుంది. మరి మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు అమౌంట్ ఇవ్వలేదు. మనం అమౌంట్ ఇవ్వలేదు. చూడండి, అమౌంట్ ఇవ్వలేదు ఇక్కడ ఆర్డర్ ఐటమ్స్కి. కానీ ఆర్డర్ ఐటమ్స్లోకి వచ్చేసరికి అమౌంట్ వచ్చేసింది. మరి ఎలా వచ్చింది? మ్యాజిక్ ఏంటి అంటే ట్రిగ్గర్ రన్ అయ్యింది. ఈ ట్రిగ్గర్ ఏం చేసింది, ఈ అమౌంట్ని తీసుకొచ్చి చూడండి, ప్రొడక్ట్స్ టేబుల్లో నుంచి మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని అమౌంట్ని పిక్ చేసుకొని మనం ఎంత క్వాంటిటీ అయితే మనం అడిగామో అంత క్వాంటిటీతో ఆ అమౌంట్ని మల్టిప్లై చేసి ఇది మొత్తం అమౌంట్ ఇన్సర్ట్ అయ్యే ముందే అమౌంట్లో పెట్టేస్తుంది. ఆ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే ముందే అమౌంట్లో పెట్టేస్తుంది. అమౌంట్లో అంటే ఇక్కడ ఇన్సర్ట్ అయ్యే ముందే ఇక్కడ పెట్టేస్తుంది, వాల్యూ తీసుకొచ్చి పెట్టేస్తుంది ట్రిగ్గర్. అప్పుడు ఇదంతా ఇన్సర్ట్ అయిపోతుంది. అండ్ దీనికి కూడా సపరేట్ తెచ్చి పెడుతుంది. అంటే మనం రాసింది ఒక ట్రిగ్గరే, బట్ ఈచ్ రో అన్నాం కదా. ఈ రో ఇన్సర్ట్ అయినప్పుడు చేస్తుంది ఆ పని, మళ్ళీ ఈ రో ఇన్సర్ట్ అయ్యే ముందు చేస్తుంది. దేని సపరేట్ గా చేసేస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఈ ట్రిగ్గర్ మనకి ఏ విధంగా పనిచేస్తుందో? అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్ స్టూడెంట్స్. ఇవి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, ఎస్క్యూఎల్ సంబంధించినవి, బట్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్స్, చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కనుక మీరు చక్కగా నేర్చుకున్నారంటే ఈజీగా అప్లికేషన్ ఏం చేయొచ్చు, ఎక్సలెంట్, అండ్ జాబ్ కూడా కొట్టచ్చు. ఈ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి. ప్రాక్టీస్ ఏమైనా మనకి ఎలా కావాలో ప్రాక్టీస్ చేసుకో, ఎలా వాడుకోవచ్చు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మీకు అర్థమైందా? ఎలాంటి సందర్భాల్లో రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు
ఇంకొకటి ఇప్పుడు ఇంకొకటి ఏంటది? మనం ఇదే ట్రిగ్గర్ ప్రాబ్లం అయితే ఏంటి? మనం ఇక్కడ క్వాంటిటీ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, క్వాంటిటీని ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. అక్కడ లేని దానికంటే ఎక్కువ క్వాంటిటీని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా. ప్రాబ్లం అవుతుందా లేదా? మాట్లాడట్లేదు. మనం నిన్న ఒక ప్రాబ్లం ఉంది కదా మనకి. అక్కడ 60 క్వాంటిటీ, అక్కడ ఉంది 60 క్వాంటిటీ. మాట్లాడట్లేదంటే నాకు మెసేజ్ పెడితే చాలు. అక్కడ ఉంది 60 క్వాంటిటీ, కానీ మనం అంతకు మించి మనం ఆర్డర్ చేస్తున్నాం. ఆర్డర్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఆ చెక్ కన్స్ట్రెయిన్ ఒప్పుకోదు. చెక్ కన్స్ట్రెయిన్ ఒప్పుకోదు. మనం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు ఎర్రర్స్ రాకుండా చూసుకోవాలి. రియల్ టైంలో ఎర్రర్స్ అస్సలు రాకూడదు. రియల్ టైంలో అప్లికేషన్ ఫెయిల్ అవుతుంది. ఎర్రర్స్ రాకుండా చూసుకోవాలి మనం. ఓకే, చూసుకుంటారు కదా, చెక్ కన్స్ట్రెయిన్ ఒప్పుకోగలే అని అనుకుంటే కుదరదు. అది ప్రాబ్లం అవుతుంది కదా, అలా జరగకుండా చూసుకోవాలి మనం. దానికని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చెక్ చేస్తున్నాను. క్వాంటిటీ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. చెక్ చేసి క్వాంటిటీ కనుక మనం సెలెక్ట్ చేసిన క్వాంటిటీ స్టాక్ కరెక్ట్గా ఉంటే ఓకే, లేదంటే దాన్ని సెట్ చేస్తాను. నేను సెట్ చేసి చెప్తాను యూజర్కి, బాబు నువ్వు ఇంత క్వాంటిటీ వాడటానికి లేదు, ఇంతే ఉంది, అందుకని ఇంతే ఇస్తున్నాను అని ఒక చెప్పాలి. చెప్పొచ్చు మనం దానికి అట్లా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏటీఎంకి వెళ్ళావు. జాగ్రత్త వినండి. నువ్వు ఏటీఎంకి వెళ్ళావు, నీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉంది. నీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉంది. ఏటీఎంకి వెళ్ళావు, ఏటీఎం కార్డు తీసుకొని. అఫ్ కోర్స్ 1,00,000 రూపాయలు డ్రా అవుతుంది అనుకోండి, లేదా ఎట్ ఎ టైం 25,000 డ్రా అవుతుంది. అందుకని నువ్వేం చేసావంటే, నీకు 25,000 కావాలి, నువ్వు 25,000 డ్రా కొట్టావు, డ్రా చేయడానికి ట్రై చేసావు. 25,000 డ్రా చేయడానికి ట్రై చేసావు. ఏటీఎం మిషన్ చేసింది అంటే నీకు 10,000 ఇచ్చి చేతిలో ఒక స్లిప్ పెట్టింది. నువ్వెంత అడిగావు? 25,000 అడిగావు. నీ అకౌంట్లో 1,00,000 ఉన్నాయి, కానీ ఏటీఎం మిషన్ నీకు 10,000 ఇచ్చి చేతిలో ఒక స్లిప్ పెడుతుంది. ఏమని? నాకు ఆ డబ్బులు 10,000 ఉన్నాయి, 10,000 ఇస్తున్నా, నీ అకౌంట్లో కూడా 10,000 డ్రా చేసా, చూసుకో అని. నువ్వు అడిగింది మాత్రం 25. తన దగ్గర లేవు, నీ అకౌంట్లో ఉన్నాయి కదా, అంటలా మిషన్లో లేవు. ప్రజెంట్ మిషన్లో లేవు, మిషన్లో 10,000 ఉన్నాయి. అందుకని 10,000 ఇస్తుంది. 10,000 ఇచ్చి మీ 10,000 నీ అకౌంట్లో డ్రా చేస్తుంది. నువ్వు 25 అడిగినా దాని అదంతే ఎంత ఇవ్వగలుగుతుందో అంతే డ్రా చేసుకొని నీకు కన్ఫర్మేషన్ స్లిప్ ఇస్తుంది, నేను ఇలా చేశాను అని. అలా అనమాట. అలానే ఇక్కడ కూడా కస్టమర్ ఎంతైనా అడగచ్చు, ఎన్ని ఐటమ్స్ అయినా బుక్ చేయొచ్చు, ఆర్డర్ చేయొచ్చు. బట్ దాని దగ్గర ఉన్న వాటికే ఇచ్చి మిగతావి లేవు అని చెప్పాలి. క్వాంటిటీ లేదు, నాట్ అవైలబుల్, క్వాంటిటీ నాట్ అవైలబుల్ అని చెప్పేసేయాలి. దానికి మనము ఆ ప్రాసెస్ అంతా కూడా మనం ఇక్కడే ట్రిగ్గర్లో రాసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా మనం ట్రిగ్గర్లోనే రాసుకోవచ్చు. బిఫోర్ ఇన్సర్ట్లోనే రాసుకోవచ్చు. బిఫోర్ ఇన్సర్ట్లోనే రాయాలి కూడా. నేను దానికోసం నేను చేస్తున్నానండి, ఇక్కడ కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను. వేరియబుల్స్ డిక్లేర్ ఓకే, క్వాంటిటీ కదా, డిక్లేర్. నేను ఒక పేరు పెట్టుకుంటాను దానికి, ఎస్ క్వాంటిటీ అని. SQTY అని
నేను ఒక పేరు పెట్టుకుంటున్నా, SQTY INT ఇంటిజర్, నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశా. ఓకే, వేరియబుల్ డిక్లేర్ చేశా SQTY అని, అంటే స్టాక్ క్వాంటిటీ అన్నట్టు, లేదు సంథింగ్ ఏదో ఒకటి. సెట్ SQTY లో నేను స్టాక్ ని కలెక్ట్ చేస్తున్నా. ఎక్కడి నుంచి అంటే సేమ్ టేబుల్ నుంచి, అంటే సెలెక్ట్ ప్రో క్వాంటిటీనా, ప్రోడక్ట్ క్వాంటిటీ, product quantity from products, జాగ్రత్త చూడండి, నేను ప్రొడక్ట్స్ లో ఉన్న స్టాక్, ప్రో క్వాంటిటీ అంటే స్టాక్, ఇక్కడ చూడండి, ప్రో క్వాంటిటీ అంటే స్టాక్ చెక్ చేస్తున్నాను ఎంత ఉందో, స్టాక్ చెక్ చేసి ఆ స్టాక్ ని దీంట్లో స్టోర్ చేస్తున్నాను, ఈ వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను. ప్రొడక్ట్స్, ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్, నాకు ఏ స్టాక్ అంటే ఆ స్టాక్ అవసరం లేదు, వేర్ ఇక్కడ వేర్ ఉంది కదా, సేమ్ వేర్, ఇది అంటే వేర్ product ID is equal new dot product ID. న్యూ డాట్ ప్రోడక్ట్ అంటే కొత్తగా మనం ఇన్సర్ట్ అయ్యే ప్రోడక్ట్ ఐడిని నేను అక్కడ గెట్ చేశాను డేటాని. ఇక్కడ మనకు ప్రాబ్లం లేదు, పడుతుంది, అందుకని ఇక్కడ ఎంటర్ నేను ఇలా కొట్టేస్తాను. ఓకే, న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి అది. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ క్వాంటిటీ ఎంత ఉందో నీకు అక్కడికి వచ్చేస్తుంది, ఆ ప్రోడక్ట్ క్వాంటిటీ ఎంత ఉందో అది అక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చెక్ చేస్తున్నాను, అడిగిన క్వాంటిటీ, మనం అడిగిన క్వాంటిటీ, స్టాక్ ఉన్న క్వాంటిటీ రెండు ఉన్నాయి కదా మన దగ్గర. ఇప్పుడు చెక్ చేస్తున్నాను, ఇఫ్ కండిషన్, ఇఫ్ లాజిక్ రాయాలి ఇక్కడ, ఏంటది, న్యూ డాట్ క్వాంటిటీ కనుక గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దాన్ SQTY అంటే మన స్టాక్ క్వాంటిటీ అయితే, అంటే ఎస్ క్వాంటిటీ కంటే, అంటే స్టాక్ కంటే కూడా మనం అడిగిన క్వాంటిటీ, అంటే న్యూ క్వాంటిటీ మనం అడిగింది, మనం కావాలంటుంది, ఎక్కువ కనుక్కుంటే దెన్ ఏం చేయాలి, ఆ దెన్ రాసే ముందు నేను ఇక్కడ ఎండ్ ఇఫ్ రాస్తున్నా, ఎండ్ ఇఫ్ దాన్ని ఎండ్ చేస్తున్నా, ఎండ్ చేయాలి, ఎండ్ ఇఫ్, దాని మధ్య మళ్ళీ మర్చిపోతామని ముందే రాసి పెట్టుకున్నా, ఎండ్ ఇఫ్, ఇఫ్కి ఎండ్ ఇఫ్ వాడాలి, మధ్యలో రాసుకుంటాం మనం ఏం చేయాలి ఏంటి అనేది. ఓకే, ఇఫ్ న్యూ క్వాంటిటీ అంటే మనం అడిగిన క్వాంటిటీ, ఎస్ క్వాంటిటీ అంటే స్టాక్, మనం ఇక్కడ కలెక్ట్ చేసాం కదా, స్టాక్ని కలెక్ట్ చేసాం కదా, స్టాక్ కనుక ఎక్కువ ఉంటే దాన్ని ఏం చేయాలి అంటే చూడండి, న్యూ డాట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ SQTY, ఎస్ క్వాంటిటీ చేసేయాలి. ఏం చేయాలి, మనం అడిగిన క్వాంటిటీ కాకుండా, మనం అడిగిన క్వాంటిటీని తీసేసి, మనం అడిగిన క్వాంటిటీని స్టాక్ ఎంత ఉందో అంతకు రీప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిగింది 100 అడిగాం,
అంటే న్యూ డాట్ క్వాంటిటీ 100, న్యూ డాట్ క్వాంటిటీ 100, అక్కడ 60 ఉంది. ఎస్ డాట్ క్వాంటిటీ ఎంత ఉంది? ఎస్ క్వాంటిటీ ఎంత ఉంది? స్టాక్ ఎంత ఉంది? 60 ఉంది. మనం అడిగింది ఎంత? 100. అలా ఉంటే మన 100 ఉంది, మన దగ్గర 60 ఉంది. ఎలా ఇవ్వగలుగుతుంది? ఇవ్వలేదు కదా. అందుకని మనం అడిగిన క్వాంటిటీని అది ఏం చేస్తుంది అంటే 60గా మార్చేస్తుంది. అంటే మన క్వాంటిటీలో 60ని స్టోర్ చేస్తుంది. అంటే ఇప్పుడు 100 అవదు, మనం అడిగిన క్వాంటిటీ 60గా మారిపోతుంది. దాని దగ్గర ఎంత స్టాక్ ఉందో అంతకు మారిపోతుంది. అదనమాట. ఓకే. ఎక్కువ లేకుండా సమానంగానే తక్కువగానే ఉంటే, సమానంగానే తక్కువగానే ఉంటే అప్పుడేంటి? అప్పుడేం లేదు, నార్మలే. అప్పుడేం లేదు. ఓకే. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది ఎప్పుడు పడితే అప్పుడు రన్ అవుతుంది ఈ కోరి, ఈ స్టేట్మెంట్. ఎక్కువ ఉంటేనే, స్టాక్ కంటే మనం ఎక్కువ ఉంటేనే అది సెట్ చేసి పెడుతుంది, సెట్ చేసి పెడుతుంది. లేదంటే మామూలుగానే ఇది మారిపోతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ 50 అడిగామనుకో క్వాంటిటీ, 50 అడిగామనుకో క్వాంటిటీ, అప్పుడు ఇది రన్ అవ్వదు, ఇది రన్ అవ్వదు. 50 అడిగితే రన్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం 50 అడిగాం, ఆ 60 ఉంది, ఎక్కువ తక్కువ ఉంది కదా, ఇది ఫాల్స్ అవుతుంది. అప్పుడు మనం అడిగిన 50, ఆడేమో 60, అంటే మనం అడిగిన తక్కువే కదా, అప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఏమన్నాం? లాజిక్ ఎక్కువ అంటున్నాం. మనం అడిగింది ఎక్కువ ఉంటే అంటున్నాం, ఎక్కువ ఉంటే ఇక్కడికి వెళ్తుంది. తక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళదు, అసలుకి ఇది రన్ అవ్వదు, ఈ లైన్ రన్ అవ్వదు, రన్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుంది. ఇది ఇది రన్ అయిపోతుంది. తక్కువ ఉందనుకోండి, సారీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇది రన్ అయ్యి దాన్ని సమానం చేసి రెండింటిని, అంటే ఈ క్వాంటిటీని సమానం చేసి ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఇది రన్ అవుతుంది. అప్పుడు క్వాంటిటీ ఎంత అవుతుంది? మనం అడిగిన క్వాంటిటీ ఉండదు, స్టాక్ ఎంత ఉందో అంత అయిపోతుంది. ఒక్కసారి మనం దీన్ని రన్ చేద్దాం. ఒకసారి దీన్ని రన్ చేస్తే ఏమవుతుందంటే ఒకసారి డ్రాప్ అయిపోయి మళ్ళీ క్రియేట్ అవుతుంది, డ్రాప్ అయి క్రియేట్ అవుతుంది. మనం దీన్ని డ్రాప్ని ఇక్కడ రాయొద్దు, రాసినా ఏం కాదనుకోండి, మనం డిలిమిటర్ బయట రాద్దాం దీన్ని. ఇక్కడ సమ్ ఎర్రర్ కొడుతుంది, దీనికి మనము ఎండ్ చేయలేదు కదా, ఎండ్ చేయలేదని కదా దాని బాధ. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటుంది, ఇక్కడ మధ్యలో తీసుకొచ్చి పెట్టేది నాకు ఈ చండాలం అంటుంది. అందుకని దాన్ని బ్రాకెట్లో పెడితే ఓకే, దాన్ని బ్రాకెట్లో పెట్టేస్తే ప్రాబ్లం ఉండదు మనకి. మళ్ళీ ఇక్కడ ఏంటి, ఇది న్యూ డాట్ క్వాంటిటీ అంటుంది. ఇది ఎండ్ చేసాం కదా, నీకేంటి ప్రాబ్లం? 2 టైమ్స్ వచ్చిందా ఏంది ఎక్కడైనా? ఏమంటుంది చూద్దాం. న్యూ ఈజ్ నాట్ వ్యాలిడ్ అట్ దిస్ పొజిషన్ అంటుంది. న్యూ క్వాంటిటీ కరెక్టే. సెట్ 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 వాడలేదు, మనం మిస్టేక్ చేసాం. సెట్ 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 చేయాలి కదా. సెట్ న్యూ డాట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ SQTY, అది ఓకే. ఇప్పుడు బిఫోర్ ఎర్రర్స్ మనకి ఏం లేవు, ఎగ్జిక్యూషన్ సంబంధించింది. ఆఫ్టర్ ఎర్రర్స్ గురించి మనం రన్ చేద్దాం. ఓకే, డిలీట్ అయిపోయింది, మన ట్రిగ్గర్ క్రియేట్ అయిపోయింది. డిలీట్ అయింది, ఈ ట్రిగ్గర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మన ట్రిగ్గర్ చాలా ఇంటెలిజెంట్ అనమాట. మన ట్రిగ్గర్ ఇప్పుడు చాలా ఇంటెలిజెంట్ ట్రిగ్గర్ మంది. ఎందుకు ఇంటెలిజెంట్ అన్నామంటే, మనం క్వాంటిటీ రాంగ్ ఇస్తే అది కరెక్ట్ చేసుకుంటుంది, క్వాంటిటీ రాంగ్ ఇస్తే అది కరెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి రాంగ్ క్వాంటిటీ ఇద్దాం. రాంగ్ క్వాంటిటీ ఇప్పుడు 1ని ఇప్పుడు మనం 1ని అల్లాడిస్తున్నాం. ఇప్పుడు 100 క్వాంటిటీ ఇస్తున్నాం, 1ని, ప్రోడక్ట్ నెంబర్ 1ని. ఇక్కడ మన దగ్గర ప్రోడక్ట్స్ లో దీని క్వాంటిటీ ఎంత ఉందో చూద్దాం. $65 ఉంది ఇక్కడ క్వాంటిటీ. మనం ఎంత ఇస్తున్నాం మన ట్రిగ్గర్ లో?
మన దీంట్లో ఇన్సర్ట్లో 100 ఇస్తున్నాం. 100 దాని దగ్గర లేదు కదా. ఇప్పుడు ఇది మాత్రం సెకండ్ కాబట్టి మామూలుగానే 2 ఇస్తున్నాం. ఇప్పుడు కూడా చూద్దాం ఇప్పుడు ఏం చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తావు చూద్దాం. ఓకే, రన్ చేద్దాం. రన్ 2 ఇన్సర్ట్ అయింది, దీంట్లో 1 ఇన్సర్ట్ అయింది. జాగ్రత్తగా గమనించండి. మనం ఇచ్చిన దాంట్లో 100 క్వాంటిటీ ఇచ్చాం. మనం ఇక్కడ ఎంత ఇచ్చాం? 100 క్వాంటిటీ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందో చూడండి. ఆర్డర్ ఐటమ్స్లోకి వెళ్ళి రికార్డ్ ఇన్సర్ట్ అయి ఉంటుంది కదా, ఎంత క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుందో చూద్దాం. 65 క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంది. మనం ఇచ్చిందంతా 100, బట్ 65 చేసుకుంది. ఎందుకని 65 చేసింది? దాని దగ్గర 100 లేవు కాబట్టి 65 ఇచ్చింది. మనం ఇక్కడ దానికి ఒక మెసేజ్ కూడా ఇవ్వచ్చు. మనం దానికి ఒక మెసేజ్ కూడా ఇవ్వచ్చు. మెసేజ్ కూడా ఇవ్వాలి అంటే ఆ ఫీల్డ్లో మనం ఒక కొత్త ఫీల్డ్లో దాన్ని ఇన్సర్ట్ చేయాలి. ఆర్డర్ ఐటమ్స్లో ఒక న్యూ ఫీల్డ్ ఒకటి ఇన్సర్ట్ చేద్దాం. ఏంటి? రిమార్క్స్. రిమార్క్స్ అని చెప్పేసి ఓకే, ఒక 45 రిమార్క్స్, ఒక 60 క్యారెక్టర్స్ రిమార్క్ ఇస్తున్నాను. ఓకే, ఇలా ఉండేవండి. ఇక్కడ నేను ప్రజెంట్ రిమార్క్స్ నన్ అని పెడుతున్నాను. అంటే బై డిఫాల్ట్ నన్, నో వన్ అంటే ఏం లేదనమాట. రిమార్క్స్ బై డిఫాల్ట్. ఓకే, క్లోజ్. మనం వాళ్ళకి ఏదైనా ఒక మెసేజ్ని కూడా ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ set remarks is equal to a remarks new dot remarks is equal to ఏం రాద్దాం? దిస్ ప్రొడక్ట్ ఓన్లీ అవైలబుల్ అని పెడదామా, లేదా అవైలబుల్ ఓన్లీ అని పెడదాం. అవైలబుల్ ఓన్లీ ఎంత అవైలబుల్లో ఉంది అది మనం ఇక్కడ పెట్టాలి. కంకాటినేట్ చేసి ప్లస్ అని చెప్పి ఇక్కడ ఎస్ క్వాంటిటీ SQTY అని పెట్టేస్తే సరిపోతుంది. ఎస్ క్వాంటిటీ అవైలబుల్ ఓన్లీ 65. ఏదో ఒక మెసేజ్, నువ్వు ఏ మెసేజ్ అనుకుంటే ఆ మెసేజ్ రాసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళా ట్రిగ్గర్ని అప్డేట్ చేద్దాం. ఈ న్యూ ట్రిగ్గర్, మన ట్రిగ్గర్ మాడిఫై చేసాం కదా, మళ్ళీ ట్రిగ్గర్ని అప్డేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ కమాండ్ని రన్ చేస్తే ఏమవుతుంది? ట్రిగ్గర్ డిలీట్ అయ్యి కొత్తగా మళ్ళీ ట్రిగ్గర్ క్రియేట్ అవుతుంది. చూడండి, ట్రిగ్గర్ డిలీట్ అయ్యింది, మళ్ళీ క్రియేట్ అయ్యింది. అలా చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ట్రిగ్గర్స్. ఈ ట్రిగ్గర్ ఇంకా ఇంటెలిజెంట్ చేస్తున్నాను అనమాట మనం ఇప్పుడు, అంత లేదు అని చెప్పడానికి. ఇక్కడ మన దగ్గర స్టాక్ ఇంతకుముందు 65 ఉంది, 65 అమ్మేసాం కదా, 65 అమ్మేసాం కదా, కానీ ఇక్కడ మాత్రం ఇంకా 65 ఉంది. చూడండి, 65 0 అయిపోవాలి కదా, 65 అయిపోయి 0 అయిపోవాలి కదా. మనకి ఈ ప్రొడక్ట్స్ టేబుల్ అప్డేట్ అవ్వట్లేదు. ఎందుకని కావట్లేదంటే మనం ఇక్కడ ఈ అప్డేట్ రన్ చేయట్లేదు. మనం ఈ అప్డేట్ని రన్ చేయడం లేదు. తర్వాత అప్డేట్ చేద్దాంలే అని దీన్ని ఇంకా రన్ చేయట్లేదు మనం. ఓకే,
దీన్ని మనం రన్ చేయట్లేదు అనమాట. అందుకని అక్కడ కావట్లేదు. ఓకే. మళ్ళా ఇప్పుడు నేను సేమ్ రన్ చేస్తున్నాను. సేమ్ ఆర్డర్ మళ్ళా చేస్తున్నాను. అయినా డమ్మీయే కదా, ప్రాబ్లం లేదు మనకి. ట్రిగ్గర్ ఇంకా ఇంటెలిజెంట్ ట్రిగ్గర్ అయిపోయింది కదా మంది. ఇప్పుడు నేను సేమ్ అప్డేట్ ఆర్డర్ చేస్తున్నాను. ఎర్రర్ వచ్చింది. ట్రంకేట్ ఇన్కరెక్ట్ డబుల్ వాల్యూ అవైలబుల్ లోనే. ఓకే, అంటే ట్రిగ్గర్ తప్పు అయిందయ్యా. ఇక్కడ ఇది ఈ అవైలబుల్ ట్రంకేట్ ఉంది కదా, ఈ ట్రంకేట్ అనేది ఇలా అవ్వట్లేదు అది. అందుకని ఏం చేద్దామంటే కంకాట్ వాడదాం. కంకాట్ వాడుతున్నాను నేను. కంకాట్ ఫంక్షన్ యూజ్ చేశాను. కంకాట్ చూసారా, ట్రిగ్గర్ ప్రాబ్లం అయింది, ట్రిగ్గర్ ఎర్రర్ వచ్చింది. ఇది ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ట్రిగ్గర్ దెబ్బ కొట్టేసింది అనమాట. ట్రిగ్గర్లో కంకాటినేషన్ ప్రాబ్లం జరిగి, మామూలుగా ఏంటంటే చాలా లాంగ్వేజ్లో ప్లస్ ఇస్తే కంకాటినేట్ చేసుకుంటుంది అనమాట. అలా ఇది కూడా చేసుకుంటుంది అనుకున్నాను, ఇది చేయలేదు ఇది. ఓకే గుడ్, డోంట్ వర్రీ. ఇప్పుడు నేను దీన్ని రీరన్ చేస్తున్నాను. రన్ అయిపోయింది ట్రిగ్గర్. ఇప్పుడేమన్నా మళ్ళీ సేమ్ ఎర్రర్ వస్తే, ఇప్పుడేం ఎర్రర్ వస్తుందో చూద్దాం. నేను దీన్ని మళ్ళీ రన్ చేస్తున్నాను. అంటే ఇప్పటికి ఏదో ఒకటేదో జరిగి ఉండొచ్చు అప్డేట్. 60 విత్ 2 అయింది చూడండి. ఇందాకటిదేనా, అంటే అది ఫెయిల్ అయిపోయింది. ఓకే గుడ్, ఏం జరగలేదు. నేను దీన్ని రన్ చేస్తున్నాను మళ్ళా. ఓకే, ఇప్పుడు ఎర్రర్ లేదు చూడండి. ఇప్పుడు ఎర్రర్ లేదు, బాగానే వచ్చేసింది, ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆర్డర్ ఐటమ్స్కి వెళ్ళి చూద్దాం. రీఫ్రెష్ చూడండి, ఇక్కడ 65 ఇచ్చింది. ఏం చెప్తుంది అది? అవైలబుల్ ఓన్లీ 65 అని చెప్తుంది. కామా ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, కామా వచ్చింది, కామా పెట్టాను నేను. ఓకే, అవైలబుల్ ఓన్లీ 65 అని చెప్తుంది అనమాట మెసేజ్. మనకి ఇంటెలిజెంటే కదా, చెక్ చేసి చెప్తుంది. మనం అడిగాం, ఆ 65 ఇచ్చి 65 ఉన్నాయి నా దగ్గర అని చెప్తుంది అది. స్టాక్. గుడ్, వెరీ గుడ్. ఇలాంటివన్నీ చేయాలన్నమాట, అప్పుడే గ్రేట్ అప్లికేషన్ అవుతుంది. ఇంకా ఎన్నో చేయాలి ఇలాంటివి. ఓకే ఓకే గుడ్. ఆ పని కూడా చేసేద్దాం. ఏంటి ఆ పని? అప్డేట్. ఈ అప్డేట్కి సంబంధించింది కూడా చేసేద్దాం. ప్రోడక్ట్ స్టేబుల్ అప్డేట్ అవ్వట్లేదు కదా, అప్డేట్ అవ్వట్లేదు కదా, ఇది కూడా చేసేద్దాం. బట్ అది ఇప్పుడు కుదరదు, దీంట్లో కుదరదు. దేంట్లో కుదురుతుంది? ఆఫ్టర్ ఇన్సర్ట్ లో కుదురుతుంది. అది ఇన్సర్ట్ అయిన తర్వాతే మనం ప్రోడక్ట్స్ ని అప్డేట్ చేయాలి. ముందు చేయకూడదు, అది తర్వాత చేయాలి. అందుకని ఏం చేస్తున్నానంటే, దీన్ని ఇక్కడ ఈ ఫైల్ని నేను సేవ్ చేద్దాం ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. మనకి ఎప్పుడైనా అవసరం ఉంటే మళ్ళీ వాడుకోవడం కోసం నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. SQL ఫైల్, .SQL ఫైల్ సేవ్ అవుతుంది. .SQL సేవ్ అవుతుంది. ఎక్కడ? మన థర్డ్ బ్యాచ్ లో క్రియేట్ ఆర్డర్స్ ఎంతమంది పెట్టున్నాం కదా, అలానే ఈ ట్రిగ్గర్ కూడా అక్కడ సేవ్ చేద్దాం. బట్ దానికి నేమ్ ఏమి ఇద్దాం? సేమ్ నేమ్ ఇద్దాం, గుర్తుంటుంది. ఓకే, ట్రిగ్గర్స్. బట్ ఇక్కడ ట్రిగ్గర్స్ అనే ఫోల్డర్ పెట్టి దాంట్లో పెడదాం. ట్రిగ్గర్స్ అనే ఫోల్డర్ పెట్టి ఆ ట్రిగ్గర్స్ అన్ని దీంట్లో స్టోర్ చేసుకున్నాం. యాస్, స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసి దీన్ని క్లోజ్ చేసేసి కొత్త ఫైల్ ఒకటి తీసుకున్నాం. ఓకే, న్యూ ఫైల్ ఒకటి తీసుకొని న్యూ ఫైల్లో కొత్త ట్రిగ్గర్ రాసుకున్నాం. ఈ ట్రిగ్గర్ కోడ్ అంతా తీసేద్దాము, మాడిఫై చేసుకుందాం. ఇప్పుడు ఏమైంది? బిఫోర్ కదా, బిఫోర్ కాదు, ఆఫ్టర్.
పేరులో కూడా మనం ఆఫ్టర్ పెట్టుకున్నాము. ఆఫ్టర్ ఇక్కడ కూడా ఆఫ్టర్, ఇది కూడా ఇన్సర్టే కదా, ఇది ఆఫ్టర్. ఆఫ్టర్ ఇన్సర్ట్, బిఫోర్ ఇన్సర్ట్ కాదనమాట, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆర్డర్స్ ఫర్ ఈచ్ రో. ఇక్కడ ఇన్సర్ట్ అయిన తర్వాత మనం సెట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ బిఫోర్ చేసాం కదా, ఇంక ఇవన్నీ అవసరం లేదు మనకి, ఇవన్నీ అవసరం లేదు మనకి. ఆర్డర్ ఐటమ్స్, ఇది కూడా అవసరం లేదు మనకి, తీసాయి పీకే. ఒక్క నిమిషం, ఇప్పుడు ఏదైనా అవసరం అవుద్ది, ఇది అవసరం అవుద్ది, ఈ లైన్ అవసరం అవుద్ది మనకి. ప్రోడక్ట్ ఐడి, న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి అవసరం అవుతుంది. ఇదంతా అవసరం ఉండద్దు. దీన్ని రాసేద్దాం. తీసే మళ్ళా రాసుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆన్ ఆర్డర్ ఐటమ్స్ ఫర్ ఈచ్ రో. ఏం చేయాలనుకుంటున్నాను నేను, ఈ పని చేయాలనుకుంటున్నాను. అందుకని నేను ఇక్కడి నుంచి అప్డేట్ కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళి అప్డేట్ చేయాలనుకుంటున్నాను. బట్ ఇక్కడ వాల్యూస్ ఇవ్వకూడదు, ఇట్లా మనం డైనమిక్ గా గెట్ చేయాలి డేటాని, ఇట్లా మనం మాన్యువల్ గా ఇవ్వకూడదు. ఇక్కడ అప్డేట్ ప్రోడక్ట్స్ టేబుల్ సెట్ ప్రోడక్ట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ క్వాంటిటీ మైనస్ ఈ వాల్యూ ఇవ్వకూడదు. ఏం ఇవ్వాలి అంటే న్యూ డాట్ క్వాంటిటీ, న్యూ డాట్ క్వాంటిటీ ఇవ్వాలి. అంటే మనం కొత్తగా ఇన్సర్ట్ అయింది కదా, ఇన్సర్ట్ అయిన తర్వాత కూడా న్యూనే, అది జస్ట్ ఇప్పుడే ఇన్సర్ట్ అయ్యింది. న్యూ డాట్ ప్రోడక్ట్ క్వాంటిటీ, న్యూ డాట్ క్వాంటిటీ నుంచి మైనస్ చేయాలి. ఇక్కడ ప్రోడక్ట్ ఐడి వచ్చేసి న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి, ఏంటది న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి, న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి. ఏ ప్రోడక్ట్ ఇస్తున్నామో ఆ ప్రోడక్ట్ క్వాంటిటీ మనకి లెస్ అవ్వాలి అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ రాస్తున్నాం కాబట్టి అన్ని సజావుగా జరుగుతాయి కాబట్టి ఒక్కసారి రీసెట్ చేద్దాం డేటాబేస్ని. డేటాబేస్ని కాదు, డేటాని. ఈ ప్రోడక్ట్స్ టేబుల్ ఏమో దీన్ని మనము క్వాంటిటీ 100 పెడదాం. అన్ని మనకు అట్లా బాగలేదు, నచ్చలేదు నాకు. 100 పెడదాం. అవి 2 100, ఇది అట్లా ఉన్నాయి. అవి 2 100 పెట్టాను. క్వాంటిటీ 100 పెట్టాను, గుర్తుపెట్టుకోండి. అది మన డమ్మీ కదా, మన ఇష్టం ఎంత పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఈ ఆర్డర్స్ టేబుల్లో డెలిట్ రాసుకుందాం. డెలిట్ ఫ్రమ్ ఆర్డర్ ఐటమ్స్, ఆర్డర్ ఐటమ్స్, డెలిట్ ఫ్రమ్ ఆర్డర్ ఐటమ్స్. డెలిట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్డర్స్, డెలిట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఆర్డర్స్లోకి వెళ్ళి చూద్దాం. నో డేటా, గుడ్. ఆర్డర్ ఐటమ్స్లోకి వెళ్ళి చూద్దాం. నో డేటా, గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఈ ట్రిగ్గర్ని బాగా రాస్తున్నాం కదా. ఇది ఆఫ్టర్ ఇన్సర్ట్ అంటే ప్రోడక్ట్స్ టేబుల్ కూడా అప్డేట్ రాస్తున్నాం. ఇక్కడ మనం ప్రోడక్ట్స్ టేబుల్ కూడా అప్డేట్ రాసుకున్నాం. ఆఫ్టర్ ఇన్సర్ట్ కాకపోతే ఇది ఇన్సర్ట్ అయిన తర్వాత జరుగుతుంది ఇది. ఓకే, గుడ్. దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. కరెక్ట్గా ఉంది కదండి. ఓకే, డ్రాప్ కూడా రాస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. సమ్ వార్నింగ్ వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఉండదు కాబట్టి వార్నింగ్ వస్తుంది. అదేం మనకి ఇదేం కాదు, వార్నింగ్ వచ్చింది. గుడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా మనం దీంతో పని లేదు, ఇంకా కింద అప్డేట్లో అవసరం లేదు. ఈ అప్డేట్లో అవసరం లేదు మనకి. రిమూవ్ ఇట్, అప్డేట్లు తీసాను మనకు. ఇప్పుడు నేను ఒక ఆర్డర్ చేస్తున్నాను. ఆర్డర్ ఏంటంటే
ఇది ఓకే క్వాంటిటీ వచ్చి 1 2 చేస్తున్నాను, ఇదేమో 10 క్వాంటిటీ చేస్తున్నాను, ఇదేమో 5 క్వాంటిటీ చేస్తున్నాను. ఓకే ఇలా చేస్తున్నాను. ఫుల్ సెట్ సంబంధించింది ఇప్పుడు మొత్తం రన్ చేస్తున్నాను. మన కింద లేవు కదా, మొత్తం రన్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్ గా రన్ అయింది, నో ఎర్రర్స్, ఏం లేవు, రన్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు ఒకసారి మనము ఆర్డర్స్ ఐటమ్స్కి వెళ్ళి చూద్దాం. ఆర్డర్ ఐటమ్స్ లో 2 ఆర్డర్స్ వచ్చేసినాయి. ఇది 10 క్వాంటిటీ, ఇదేమో 5 క్వాంటిటీ వచ్చేసింది. రిమార్క్స్ ఏం లేవు, నన్, బాగుంది. అండ్ ప్రొడక్ట్స్ టేబుల్కి వెళ్ళి చూస్తున్నాను. ప్రొడక్ట్స్ టేబుల్లో ఇవి 100 ఉన్నాయి కదా, రీఫ్రెష్ కొడుతున్నాను. చూడండి ఇది 90కి వెళ్ళిపోయింది, ఇది 95కి వెళ్ళిపోయింది. ఇది 90కి వెళ్ళిపోయింది, ఇది 95కి వెళ్ళిపోయింది. పొరపాటును కూడా రాంగ్ అంటే ఐ మీన్ ఓవర్ గా మనము అంటే ఓవర్ డ్రాఫ్ట్ లాగా ఇక్కడ కూడా ఎక్కువగా మనం క్వాంటిటీ సెలెక్ట్ చేసే అవకాశమే లేదు అని ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడు నేను ఇంకొక ఆర్డర్ చేస్తున్నాను. దీంట్లో నేను 100 క్వాంటిటీ చేస్తున్నాను, 100 క్వాంటిటీ ఆర్డర్ చేస్తాను. దీన్ని 5 క్వాంటిటీ చేస్తున్నాను, ఇది మాత్రం 100 క్వాంటిటీ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళా సక్సెస్ఫుల్ గా రన్ అయిపోయింది, నో ఎర్రర్స్. అండ్ ఆర్డర్ ఐటమ్స్ లోకి వెళ్తున్నాను నేను. ఒక్కసారి ఆర్డర్ ఐటమ్స్ రీరన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను 100 ఇచ్చాను కానీ 90 తీసుకుంది. మనకు ఒక మెసేజ్ కూడా ఇచ్చింది, రిమార్క్ కూడా ఇచ్చింది. ఏంటి, అవైలబుల్ ఓన్లీ 90 అని చెప్పి 90 ఇచ్చింది. మనం రాసుకోవచ్చు, మీరు 100 అడిగారు, నేను ఓన్లీ 90 ఇస్తాను, ఇలా మీ ఇష్టం వచ్చిన మెసేజ్ రాసుకోవచ్చు. ఓకే, ఇది ఇలా జరిగిపోయింది నార్మల్ గా. అండ్ నేను ప్రొడక్ట్స్ లోకి వెళ్ళి చూస్తున్నాను. ప్రొడక్ట్స్ లో రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ ఇది 0 అయిపోయింది, అంటే మొత్తం ఆర్డర్ చేసేసారు, మొత్తం ఆర్డర్ చేసేసారు. ఇది 95 కాస్త 90కి వెళ్ళిపోయింది, అంటే మొత్తం ఆర్డర్ చేశారు, నాట్ అవైలబుల్. మన క్వాంటిటీ అవైలబుల్లో లేవు అవి. అట్లా అనమాట. ఓకేనా, ఇలా మనం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. చూడండి, మనం చేసింది జస్ట్ సమ్ ఆర్డర్ చేసాం, ఆటోమేటిక్ గా అది అమౌంట్ ని పిక్ చేసుకుంది, అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేసి పెట్టేస్తుంది. అండ్ మనం సేల్ చేసిన అంటే పర్చేస్ చేసిన అమౌంట్ ని స్టాక్ లో నుంచి రిమూవ్ చేసేస్తుంది. అండ్ మనం స్టాక్ అంటే ఎక్కువ అడిగితే అంత లేదని చెప్పి మనము అడిగినంత కాకుండా అడున్న వరకు ఇచ్చేసి నాకు అడిగితే ఉంది అని కూడా చెప్తుంది. చూడండి, ఇంటెలిజెంట్ డేటాబేస్ గా మనం మార్చుకోగలుగుతున్నాం. ఇంటెలిజెంట్ అప్లికేషన్ అవుతుంది ఫైనల్ గా. ఇప్పటి వరకు ఇంటెలిజెంట్ డేటాబేస్, ఫ్యూచర్ లో ఫ్రంట్ ఎండ్ డిజైన్ అన్ని చేస్తే, ఇలాంటి ఫీచర్స్ ని ఇస్తే ఇంటెలిజెంట్ అప్లికేషన్ అవుతుంది. అప్లికేషన్ అంటేనే మన వర్క్ ని సింప్లిఫై చేసేది, మనకి హెల్ప్ చేసేది అప్లికేషన్. ఎండ్ యూజర్ కి ఉపయోగపడేది, ఎండ్ యూజర్ కి హెల్ప్ చేసే సాఫ్ట్వేర్స్ నే అప్లికేషన్స్ అంటారు. అప్లికేషన్ అంటే మీనింగ్ అది. అండ్ ఇంటెలిజెంట్ అప్లికేషన్ అంటే ఇలా మనకు తెలిసి తెలియక ఏదన్నా మిస్టేక్ చేసినా అది సరిచేస్తుంటే దాన్ని ఇంటెలిజెంట్ అప్లికేషన్ అని కూడా పిలవచ్చు. ఇట్లా ఇప్పటికైతే మన డేటాబేస్ అర్థమైంది. ఇప్పుడైతే నేను చేసిన ట్రిగ్గర్, నేను ఇప్పుడు రాసిన ట్రిగ్గర్స్ ఏమైనా అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు, ఇప్పుడే అడగచ్చు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మీరు ఇప్పుడే అడగచ్చు. అర్థమైతే, అర్థం కాలేదంటే ఏం అర్థం కాలేదు అడగండి, చెప్తాను. లేదంటే మీకు వీడియో వస్తుంది చూడొచ్చు. బట్ ఇక్కడ ఏదైనా మీరు ఏదైనా డౌట్ అడగాలనుకుంటే అడగచ్చు. ఎవరు ఒకరే రెస్పాండ్ అయ్యారు, మిగతా వాళ్ళు హలో ఇంకా చాలా లేటుగా ఉన్నారు.
ట్రిగ్గర్ పేజీ ఓపెన్ చేయాలా? ఎస్, దిస్ ఇస్ ట్రిగ్గర్. ఓకే, దివ్య సాయి. ఓకే, ఇది మనకి ఇక్కడ ఇంకా చూడండి, దీన్ని ఇంకా చేయొచ్చు. మీరేం చేస్తారో అది మీ ఇష్టం. అది నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మీకు ఒక వర్క్ ఇస్తున్నా. ఇప్పుడు నేను మీకు ఒక వర్క్ ఇస్తున్నా, దాన్ని చేసి నాకు మీరు మెసేజ్ పెట్టాలి. ఏంటంటే ఆ వర్క్ మీ ఇష్టం వచ్చు. మీరు 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 ఎలాగైనా చేయొచ్చు అనమాట. ఆ ప్రాబ్లమ్ని మీరు ఎలాగైనా సాల్వ్ చేయొచ్చు, మీ ఇష్టం. అది ట్రిగ్గర్సే వాడాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగైనా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇప్పుడు నాకు వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటో మీరు గమనించండి, గమనించి సొల్యూషన్ ఇవ్వండి. మీరు ప్రాక్టీస్ చేసి చూపించండి, లేదా ఎలా చేయాలో అయినా చెప్పొచ్చు మీరు. ఓకే, నాకు ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఇంకొక ఆర్డర్ చేస్తున్నా, సేమ్ ఆర్డర్ చేస్తున్నా. కాకపోతే నేను ఇప్పుడు ఇక్కడ 100 కాకుండా నేను ఒక 20 క్వాంటిటీ ఇలా ఇస్తున్నా, ఇది 5 క్వాంటిటీ ఇస్తున్నా. సేమ్ ఆర్డర్, మళ్ళీ క్వాంటిటీ ఒకటి మార్చాను, సేమ్ ఆర్డర్ చేస్తున్నా. ఇక్కడ నాకు దీన్ని రన్ చేసా, నో ఎర్రర్, ట్రాన్సాక్షన్ జరిగింది. నేను ఇక్కడ ఆర్డర్ ఐటమ్స్ లోకి వెళ్తున్నాను, ఏమైందో గమనిస్తున్నాను నేను, మీరు గమనించండి. ఓకే, ఇక్కడ చూసారా, ఇట్ 1 క్వాంటిటీ 0, క్వాంటిటీ 0 అమౌంట్, అవైలబుల్ ఓన్లీ క్వాంటిటీ 0 అంటుంది. అసలు 0 క్వాంటిటీ ఎలా అది ఆర్డర్ చేసింది? చేయకూడదు కదా, 0 క్వాంటిటీ ఆర్డర్ చేయకూడదు కదా. మరి అది ఎలా ఆర్డర్ చేసింది? అఫ్ కోర్స్ 0నే క్వాంటిటీ. అసలు ఆ రికార్డ్ ఇన్సర్ట్ అవ్వకూడదు కదా, అసలు ఆ రికార్డ్ ఇన్సర్టే అవ్వకూడదు కదా. ఆ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యింది కదా. ఓకే, దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు? ఇది ట్రిగ్గర్స్ తో పరిష్కారం అవుతుందా, లేదా వేరే విధంగా ఏమైనా టెక్నిక్ ఏమైనా ఉందా? జనరల్ టికెట్ మీకు తెలిసిన సబ్జెక్ట్ మీదే, మీకు ఇప్పటివరకు మీకు తెలిసిన సబ్జెక్ట్ మీదే, ఇప్పటివరకు నేను మీకు ఇచ్చిన సబ్జెక్ట్ మీదే, ఆ లాజిక్స్ మీదే మీరు ఏదైనా ఒకటి ఆలోచించి మీ సొంతగా నాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వండి. ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి సాల్వ్ అవుతుంది మనకి, నో డౌట్. ఫ్రంట్ ఎండ్ నుంచి సాల్వ్ అయిపోతుంది ఈజీగా. ఏంటంటే ఫ్రంట్ ఎండ్ లో అసలు డిస్ప్లేలో పెట్టాము, దాన్ని డిస్ప్లేలో తీసుకోము 0 క్వాంటిటీని. అలాంటప్పుడు ఆర్డర్ చేసే అవకాశమే లేదు. 0 డిస్ప్లేలో పెట్టా, నాట్ అవైలబుల్ పెడతాం. మళ్ళీ డిస్ప్లేలో ఎక్కువ లేకపోతే బాగుండదు అనుకుంటే డిస్ప్లే వేస్తాం, బట్ అవుట్ ఆఫ్ స్టాక్ పెడతాం. అవుట్ ఆఫ్ స్టాక్ అనేది పర్చేస్లోకి రాదు. మనం చూస్తుంటాం కదా అమెజాన్ సైట్, అలాంటివి బై నౌ కానీ కార్ట్ నౌ కానీ రాదు, బటన్స్ ఎనేబుల్ కావు, అలా పెట్టేసుకుంటాం. బట్ డిస్ప్లేలో ఉంటుంది. బట్ ఫ్రంట్ ఎండ్ నుంచి మనకు ప్రాబ్లం లేదు. బ్యాక్ ఎండ్ నుంచి మనము సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం ఇది, అంతే. ఈ ప్రాబ్లం నిజంగా బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేసి, బ్యాక్ ఎండ్ లో మనము రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రంట్ ఎండ్ చూసుకుంటుంది. కానీ బ్యాక్ ఎండ్ లో రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం వస్తే ఎలా చేస్తాం? ఈ ఆర్డర్ కాకుండా, ఈ ట్రాన్సాక్షన్ జరగకుండా ఎలా చేస్తాం అనేది ఒకసారి మీరు, అది ఎలాగనేది మీరు చెప్పండి. ఇప్పుడు ఇమ్మీడియట్ చెప్పాల్సిన అవసరం, బాగా ఆలోచించి చెప్పండి. కన్స్ట్రైన్ అంటే కన్స్ట్రైన్ ఆల్రెడీ ఉంది మన దగ్గర, కన్స్ట్రైన్ ఆల్రెడీ సెట్ చేస్తున్నాం చెక్. ఏమని? 0 కంటే తక్కువ కాకూడదు అని, 0 కంటే తక్కువ కాకూడదు అని. మనం 0 కూడా కాకూడదు అని ఎలా చెప్తాం? ఒక ఐటమ్ పెట్టుకుంటాం ఏంటి మన స్టాక్ లో?
స్టాక్ మొత్తం అమ్మేసేసుకోవాలి కదా మనము, అంటే జీరో కావాలి స్టాక్. మన కోరిక ఏంటి? బిజినెస్ మెన్ కోరిక నా స్టాక్ పెట్టంగానే జీరో కావాలనుకుంటాడు. 1,00,000 క్వాంటిటీ పెట్టినా జీరో కావాలనుకుంటాడు అతని కోరిక అది. వెంటనే అప్పుడు పోవాలనుకుంటాడు. జీరో కాకుండా అన్నిట్లో ఒక్కొక్కటి ఉండాలని ఎలా ఎలా అనుకుంటాం? అనుకోడు కదా, ఒక్కొక్క స్టాక్ ఉండాలని అనుకోడు కదా, మొత్తం అయిపోవాలనుకుంటాడు. అది జీరో అవ్వాలి. కానీ ఆల్రెడీ జీరో ఉన్న ఐటమ్ని, అంటే నో స్టాక్ ఐటమ్ని ఆర్డర్ కాకూడదు. ఫ్రంట్ ఎండ్ నుంచి ఈజీగా అవుతుంది అది. నాకు అది కాదు, అప్లికేషన్లో ఇలా ఏమైనా బ్యాక్ ఎండ్లో రిస్ట్రిక్ట్ చేయడానికి వీలవుతుందా అనేది మీరు నాకు ఆలోచించి రేపటి క్లాస్ లోపు నాకు ఒక సజెషన్ ఇవ్వండి. అంటే ఇలా చేయొచ్చు, ఇలా చేస్తే బాగుంటుంది అని ఎనీబడి ఇన్ ద క్లాస్, ఎవరైనా సరే నాకు అది చెప్పండి. జనరల్ నాలెడ్జ్ అది, జనరల్గా ఆలోచించి చెప్పండి. ఆ ట్రిగ్గర్స్ వాడుకుంటావా నువ్వు, లేదంటే ఇంకేదైనా లాజిక్ వాడుకుంటావా, ఎక్కడ వాడుకుంటావా ఏంటి అనేది నువ్వు చూసుకో. అది అంటే నేనైతే తెలియక బ్లైండ్గా ఏం చేశానంటే, ఇక్కడ తెలియక ఆర్డర్లో 120 క్వాంటిటీ 220 ఇట్లా ఇచ్చేసాను నేను. అట్లా ఇచ్చిన అది చెక్ చేసుకొని చేసే విధంగా చేయాలి. దాని గురించే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, అది ఎలా ఏంటి అనేది ఒకసారి ఆలోచించి చెప్పండి నాకు. వీలవుతుందా కాదా ఏంటి అనేది నాకు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేయండి ప్రాక్టీస్. మీరు చేసి సొల్యూషన్ తీసుకురండి, తీసుకొచ్చి నాకు అది మెసేజ్ పెట్టండి లేదా చెప్పండి తర్వాత. ఓకే గుడ్. ఇంకా ట్రిగ్గర్స్. ఇప్పుడు నేను ఆర్డర్ చేశాడు క్వాంటిటీ, ఇది ఓన్లీ కార్ట్లో ఉంది అనుకోండి. మనం ఒరిజినల్ అప్లికేషన్ ఇంకా తర్వాత చూద్దాం, ఫైనల్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం మనం లాస్ట్లో. ఓకే, ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన తర్వాత ఇతరేమో, అంటే ఇది ఓన్లీ కార్ట్లో ఉంది అనుకోండి, ప్రజెంట్ స్టేటస్ కార్ట్ అనుకోండి. ఈ కార్ట్లో ఉన్నవి కూడా మన స్టాక్ లో నుంచి పక్కకు పోయి అనుకున్నాం ప్రజెంట్, తర్వాత చూద్దాం దాని గురించి అవన్నీ రియల్ దీంతో. ఇప్పుడు 39 ఆర్డర్ని అతను ఏం చేశాడంటే, ఆ కస్టమర్ ఎవరో సమ్ కస్టమర్ చేస్తుంటాడు 39 ఆర్డర్ని 100 100 అనే కస్టమర్, అందరూ అన్ని 100 చేసింది. ఓకే గుడ్. ఈ 39 ఆర్డర్ని ఐటమ్ నెంబర్ 1 10 వద్దు అనుకున్నాడు. క్వాంటిటీ నాకు 10 వద్దు, క్వాంటిటీ నాకు 10 వద్దు, ఓన్లీ 2 క్వాంటిటీ చాలు, లేదా 1 క్వాంటిటీ చాలు అనుకున్నాడు. అతను 1 క్వాంటిటీ చాలు అనుకున్నాడు. అప్పుడు దాన్ని అప్డేట్ చేస్తున్నాడు, అప్పుడు దాన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాడు. ఈ అప్డేట్కి కూడా మనం ట్రిగ్గర్ రాసుకోవాలి, లేదంటే ఏమవుతుంది, అప్డేట్ చేసుకుంటాడు కానీ ఈ అమౌంట్ అప్డేట్ కావాలి, ఇంకెన్ని జరగాలి కదా. అందుకని మనకి అప్డేట్కి కూడా బిఫోర్ అప్డేట్ అండ్ ఆఫ్టర్ అప్డేట్ కూడా ఉండాలి. బిఫోర్ అప్డేట్ ఆఫ్టర్ అప్డేట్ కూడా మనకి రాసుకోవాలన్నమాట. అందుకని మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈజీగా ఆ ట్రిగ్గర్స్ రాసుకోవడం కోసం, చూడండి, ఇంతకుముందు ఇన్సర్ట్ రాసాం, ఇప్పుడు అప్డేట్ రాయాలనుకుంటున్నాం. దానికోసం ఏం చేస్తానంటే, ఈ పాత ట్రిగ్గర్ని ఓపెన్ చేస్తాం. ఈ కొత్త ట్రిగ్గర్ సేవ్ చేయలేదు కాబట్టి దీన్ని సేవ్ చేద్దాం. ఓకే, దాన్ని అలానే ఉండనివ్వండి. దాంతో కూడా పని మనకి ఓపెన్ బిఫోర్ ఇన్సర్ట్ తీసుకొని సెలెక్ట్ ఆల్, కాపీ, క్లోజ్ చేసా. ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను నేను. న్యూ ఫైల్ తీసుకొని దీనిలో పేస్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, మోడిఫికేషన్ చేస్తున్నాను. దేనికోసం మోడిఫై చేస్తున్నాను దీన్ని? బిఫోర్ అప్డేట్. ఇన్సర్ట్ రాస్తాం కదా, బిఫోర్ అప్డేట్ రాసుకుంటున్నాం. ఇప్పుడు అప్డేట్ కూడా చేయొచ్చు కదా, అతను అప్డేట్ కూడా చేసుకోవచ్చు. నాకు అన్నొద్దు, నాకు తక్కువ కావాలనుకోవచ్చు. అప్డేట్ ఆర్డర్ చేసిన తర్వాత కూడా క్వాంటిటీని, అంటే ఆర్డర్ చేసిన తర్వాత కార్ట్లో పెట్టుకున్న వాటిని క్వాంటిటీ తగ్గించుకోవచ్చు కదా. అలా అప్డేట్ ఆర్డర్ బిఫోర్ అప్డేట్. బిఫోర్ అప్డేట్.
బిఫోర్ అప్డేట్ ఫర్ ఈచ్ రో. ఇక్కడ సేమ్ క్వాంటిటీని అప్డేట్ చేసినప్పుడు కూడా, అండ్ ఎందుకంటే ఎక్కువ కూడా అడగచ్చు కదా, అతను ఎక్కువ కూడా అడగచ్చు. 10 తీసుకున్నాడు, నాకు 20 కావాలనొచ్చు కదా, అట్లా అనమాట అప్డేట్కి వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు క్వాంటిటీ తీసుకుంటున్నాను, ప్రజెంట్ క్వాంటిటీ ఎంత ఉందో చూసుకుంటున్నాను, అండ్ క్వాంటిటీని చెక్ చేసుకుంటున్నాను. సేమ్ సెట్ న్యూ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ ఎస్ క్వాంటిటీ అంటున్నాను. ఇక్కడ సెట్ న్యూ డాట్ రిమార్క్ కూడా నేను సెట్ చేసుకుంటున్నాను. ఎక్కువగా సెలెక్ట్ చేస్తే, ఎక్కువగా సెలెక్ట్ చేయకపోతే ఇలా అమౌంట్ని తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్డేట్లో వచ్చే ప్రాబ్లం ఏంటో చూడండి. అప్డేట్లో వచ్చే ప్రాబ్లం చూడండి, జాగ్రత్తగా గమనించండి. అప్డేట్కి ఇన్సర్ట్కి చిన్న తేడా ఉంటుంది. ఏంటంటే ఆల్రెడీ అతని దగ్గర 10 ఉంది, క్వాంటిటీ. అతను దాన్ని నాకు 10 వద్దు 2 చాలు అంటున్నాడు. 10 వద్దు 2 చాలు అంటున్నాడు. అంటే అప్పుడు ఏం చేయాలి మనం? ప్రజెంట్ ఉన్న క్వాంటిటీని గెట్ చేసాం, ఓకే బాగుంది. న్యూ క్వాంటిటీ కనుక ఎక్కువ అనుకుంటే, మనం అడిగిన దానికంటే కూడా అతను అప్డేట్ చేసే క్వాంటిటీ ఎంత ఉంది తెలుసుకోవాలంటే ఎలా చెప్పండి? అప్డేట్ చేసే క్వాంటిటీ ఇప్పుడు సమ్ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నాడు, 10 ఉంది 2 చేయాలనుకుంటున్నాడు. అప్పుడు ఎలా? ఉన్నదానికంటే ఎక్కువ క్వాంటిటీని ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఎలా? అంటే దాన్ని అప్పుడు ఏం చేయాలి అంటే, ముందు అతను ఎంత అడుకోవాలనుకుంటున్నాడు, ఆల్రెడీ ఎంత ఉంది, ఆల్రెడీ ఎంత సెలెక్ట్ చేశాడు, ప్రజెంట్ దాన్ని ఎంతగా మారుస్తున్నాడు, మార్చిన తర్వాత ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చూడాలి ఇప్పుడు మనం. ఓకే, అంటే అతను ఎలా అప్డేట్ చేస్తాడు చెప్పండి? ముందు అప్డేట్కి రాద్దాం. ఇది తీసేద్దాం, ఇది ఉంచుతాం, కానీ దీన్ని సేవ్ చేద్దాం. ఇన్సర్ట్ దీన్ని ఒకసారి సేవ్ చేద్దాం. ముందు అప్డేట్ ఎలా చేస్తాడో చూద్దాం. సేవ్ ట్రిగ్గర్స్ కాదు, అది నార్మల్గా ఇన్సర్ట్ ఆర్డర్. సేవ్ చేద్దాం, ఉంటుంది ఫ్యూచర్కి మనకు ఉపయోగపడుతుంది. ఇక న్యూ తీసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని అవసరం లేదు మనకి, డిలీట్ ఉండేవ్వండి, అండ్ ఆఫ్టర్ అడ్రస్ అవసరం లేదు, తీసేయి, ఎక్కువైనాయి. అప్డేట్ ఎలా చేస్తాడు చూద్దాం. అప్డేట్, దీన్ని ఆర్డర్ ఐటమ్స్, అప్డేట్ ఆర్డర్ ఐటమ్స్, అంతేనా? అప్డేట్కి మాట్లాడరేంటి? ఏం చేయాలి? నో కరెక్ట్ ఏంటి? ఎస్, ఇంకా రాసుకోవాలి, ఆఫ్ కోర్స్. సెట్ దేని సెర్చ్ అనుకుంటున్నాడు? క్వాంటిటీ. సెట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ 2 కావాలనుకుంటున్నాడు, ఈజ్ ఈక్వల్ టు వేర్ ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆర్డర్ ఐడి 13.
order ID 13 and product ID is equal to 1. ఇది స్టేట్మెంట్. అంటే ఆర్డర్ ఐడి 13 ప్రోడక్ట్ ఐడి 1 ని నేను ఇది ఇవ్వలేదు అనుకోండి, ఆర్డర్ ఐడి 30 అని అనుకోండి, ఈ రెండు క్వాంటిటీ చేంజ్ అవుతాయి. అంటే నాకు ఓన్లీ వన్ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ ఐడి 1, అందుకని ఇలా రాశాను. ఆర్డర్ ఐడి 13 అండ్ ప్రోడక్ట్ ఐడి 1 ఎంత క్వాంటిటీ సెట్ చేయాలి? 2. అంటే క్వాంటిటీ కదా, అది క్వాంటిటీ Q2I క్వాంటిటీ 2 సెట్ చేయాలి ఆర్డర్ ఐటమ్స్ని. ఇలా చేయాలనుకుంటున్నాను. ఓకే, కానీ అక్కడ ఎంత ఉంది? ఆల్రెడీ 10 ఉంది. నేను దాన్ని 2 చేయాలనుకుంటున్నాను. 10 ఉంది, నేను దాన్ని 2 చేయాలనుకుంటున్నాను. లేదా ఆ 10 ఉంది, నేను 20 చేయాలనుకుంటున్నాను. డిఫరెన్స్ ఉంది కదా. అంటే 10 ని 2 చేయాలి అంటే సమ్ ప్రొడక్ట్స్ సమ్ క్వాంటిటీని రిటర్న్ చేయాలి, అంటే స్టాక్ పెంచేయాలి. 8 ఐటమ్స్ ని అంటే 8 క్వాంటిటీని స్టాక్ లో పెంచాలి. అలా కాకుండా నేను 20 అడుగుతున్నాను అనుకోండి, లేదా 15 అడుగుతున్నాను అనుకోండి, ఆల్రెడీ మన దగ్గర 10 ఉన్నాయి, ఇంకో 5 యాడ్ చేయాలి. అంటే క్వాంటిటీలో నుంచి 5 తీసి రావాలి. అంటే స్టాక్ లో నుంచి 5 తీసి రావాలి. అంటే స్టాక్ లో 5 తగ్గించాలి. అది వేరే విషయం. స్టాక్ లో నుంచి 5 తీసుకురావాలి. ఇక్కడ మనం ఇచ్చేది కనుక 2 ఇస్తే 8 రిటర్న్ చేయాలి. 8 రిటర్న్ అవుతాయి 2 చేస్తే. ఓకే, అదే మనం 15 అడిగితే 5 మళ్ళీ యాడ్ అవుతాయి. 5 ఆల్రెడీ 10 ఉంది కాబట్టి 5 యాడ్ అవుతాయి. అది మనకి డిఫరెన్స్ ఉంది ఇక్కడ. అంటే మన యొక్క ట్రిగ్గర్ రాసేటప్పుడు మనం ఆ విషయాన్ని గమనించాలి. ఇక్కడ చాలా పెద్ద కోడ్ వస్తుంది ఇక్కడ. అంటే మనం ఆ విషయాన్ని గమనించాలి కూడా. మనం ఇక్కడేమో ప్రొడక్ట్స్ టేబుల్ ని అప్డేట్ చేయం కాబట్టి, బిఫోర్ లో ప్రొడక్ట్స్ టేబుల్ ని మనం అప్డేట్ చేయం కాబట్టి మనకి పెద్దగా రిస్క్ లేదు ఇక్కడ. కానీ ఈ క్వాంటిటీని, న్యూ డాట్ క్వాంటిటీని మాత్రమే మనం పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయడం కుదరదు. ఎందుకంటే న్యూ డాట్ క్వాంటిటీ అంటే మనం ఇప్పుడు ఇచ్చే 2 కానీ 15 కానీ న్యూ డాట్ క్వాంటిటీ అంటే ఆల్రెడీ అక్కడ ఉంది సమ్ క్వాంటిటీ, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలంటే ఇక్కడ మళ్ళా ఇంకొక డిక్లరేషన్ తీసుకోవాలి, ఇంకొకటి రాసుకోవాలి. అంటే మనం ఇక్కడే కాదు, ఓకే, వేరియబుల్స్ రెండు ఒకసారి డిక్లేర్ చేద్దాం. డిక్లేర్ ఎందుకు 10 కాపీ పేస్ట్. ఇది ఎస్ క్వాంటిటీ కాదు, ఓల్డ్ క్వాంటిటీ, ఓ క్వాంటిటీ అంటే ఆల్రెడీ ఉన్న క్వాంటిటీ, ఓల్డ్ క్వాంటిటీ అని తీసుకుంటున్నా. నేను దీన్ని ఎస్ క్వాంటిటీ అలానే ఉంచుతున్నా, ప్రాబ్లం లేదు. దీన్ని ఓ క్వాంటిటీ అందాం, ఓల్డ్ క్వాంటిటీ. ఎస్ క్వాంటిటీ అంటే స్టాక్. ఓకే, ఇది ఇంట్. ఇప్పుడు ఓల్డ్ క్వాంటిటీ ఎంత ఉంది అనేది మనం ఎలా గెట్ చేయాలి? ఓల్డ్ క్వాంటిటీ మనం గెట్ చేయాలి కదా. ఇక్కడ ఓల్డ్ క్వాంటిటీ ఎంత ఉంది అనేది స్టాక్ ని గెట్ చేసినట్టే దీన్ని కూడా గెట్ చేయాలి. అంటే సెట్ ఓ, సేమ్ కాపీ చేద్దాం దీన్ని కూడా. ఇది ఓ క్వాంటిటీ, బట్ సెలెక్ట్ ప్రోడక్ట్ క్వాంటిటీ కాదు, ఓన్లీ క్వాంటిటీ ఫ్రమ్ ఆర్డర్ ఐటమ్స్. ఇది ప్రొడక్ట్స్ లోంచి కాదు, ఆర్డర్ ఐటమ్స్, ఫ్రమ్ ఆర్డర్ ఐటమ్స్ where product ID is equal new dot product ID.
ఇది మాత్రం కరెక్ట్. న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి అనేది వస్తుంది. న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి వస్తుంది. అండ్ న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి 1 అంటే క్వాంటిటీ మళ్ళీ వేరే వస్తుంది. న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి అవసరం లేదు. న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి మనం అక్కడ ఇవ్వట్లేదు. న్యూ కాదు, ఓల్డ్ డాట్ ప్రోడక్ట్ ఐడి ఓల్డ్ ఆల్రెడీ ఉంది. అండ్ దీనికంటే ముందే అండ్ ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ డాట్ ఆర్డర్ ఐడి. ఓకే, వేర్ ఇది ఇక్కడ తప్పబడింది. వేర్ ఆర్డర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ డాట్ ఆర్డర్ ఐడి అండ్ ప్రోడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ డాట్ ప్రోడక్ట్ ఐడి. దానికి సంబంధించిన క్వాంటిటీ. అసలు ఇంత కూడా అవసరం లేదు, అదే ఐటమ్ కాబట్టి ఇంత కూడా అవసరం లేకుండా సింపుల్గా కూడా దీన్ని చేయొచ్చు. అంత కూడా అవసరం లేకుండా కూడా చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఏంటంటే ఓల్డ్ డాట్ క్వాంటిటీ అని చెప్పి దాన్ని తీసుకుంటున్నాను. బట్ దీన్ని డైరెక్ట్ కోరుకోకుండా వేరియబుల్ స్టోర్ చేశాను అంతే. నేను తేడా వేరియబుల్ స్టోర్ చేశాను ఓల్డ్ డాట్ క్వాంటిటీ. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే డేటా సంబంధించింది ఏంటంటే కొంచెం మైండ్తో పని ఉంటుంది మనకి. ఇక్కడ ఇదంతా కూడా అవసరం లేదేమనిపిస్తుంది నాకు. క్వాంటిటీని సెట్ చేసే దగ్గరే ఈ స్టాక్ ఇక్కడ ఏం చేద్దామంటే అండ్ మనం అడిగింది స్టాక్ కంటే ఎక్కువ ఉంది అని ఎలా చెప్తాం? ఓకే, ఒక చిన్న చిట్కా, చిన్న పని చేద్దాం. ఇదంతా కాకుండా స్టాక్ ని అప్డేట్ చేద్దాం. మళ్ళా స్టాక్ ని అప్డేట్ చేద్దాం. ఎలాగంటే స్టాక్ అంటే ఇప్పుడు అప్డేట్ చేయడానికి వచ్చేసరికి స్టాక్ అంటే ఆల్రెడీ స్టాక్ లో ఉన్నది
ప్లస్ ఆల్రెడీ స్టాక్ లో ఉన్నది ప్లస్ ఓల్డ్ క్వాంటిటీ రెండు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని ఇక్కడ ఈక్వల్ కొడుతున్నాం, ఇక్కడ కనపడదని ఇక్కడ ఎంటర్ కొడుతున్నాం, న్యూ డాట్ క్వాంటిటీ ఉంది కదా ఇక్కడ, ఇంకా దీనికి అడిషనల్ గా ప్లస్ దానికి ఓల్డ్ డాట్ క్వాంటిటీ యాడ్ చేస్తున్నా, ఓల్డ్ డాట్ క్వాంటిటీ యాడ్ చేస్తున్నా. ఓల్డ్ అంటే మనం అప్డేట్ చేయబోయే రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డు క్వాంటిటీ, అప్డేట్ చేయబోయే రికార్డ్ ఏదైతే ఉందో రికార్డు క్వాంటిటీని దీంట్లో యాడ్ చేస్తున్నా. స్టాక్ అప్పుడు అది స్టాక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా అవసరం లేదు మనకి, ఇదంతా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ డాట్ క్వాంటిటీ అనేది మన ఆ ప్రోడక్ట్ క్వాంటిటీ ఎంత ఉందో అదే కాకుండా కార్ట్ లో ఉంది కూడా యాడ్ అవుతుంది. కార్ట్ లో ఉన్నది కూడా అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ చేయాలనుకున్న క్వాంటిటీ కూడా యాడ్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 0 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ నెంబర్ 1 తీసుకుంటే స్టాక్ 0 ఉంది, కానీ మన దగ్గర స్టాక్ లో ఈ ఐటమ్ అప్డేట్ అయ్యే ఐటమ్ 10 ఉంది, 10 ఉంది అంటే 0 + 10 10 అవుతుంది. ఇది అంటే ఇప్పుడు 10 అవుతుంది అనమాట, ఇది ఇప్పుడు 10 అవుతుంది. ఓకే, మనం కనుక ఇప్పుడు అంటే 1 అనేది 0 ఉంది కదా స్టాక్ లో, బట్ మనం ఇప్పుడు అప్డేట్ చేయాల్సిన మన దగ్గర ఎంత ఉంది, స్టాక్ 10 ఉంది. అప్పుడు ఇది ఇక్కడ ఆటోమేటిక్గా 10 అయిపోతుంది. ఇది ఇప్పుడు 10, మనం కొత్తగా అడిగేది 10 కంటే ఎక్కువ ఉంటే 10 గా మార్చేస్తుంది. బాబు మన దగ్గర 10 కంటే ఎక్కువ లేదని చెప్పి 10 పెట్టేస్తుంది. ఓకే, రిమార్క్ కూడా చెప్పేస్తుంది అవైలబుల్ ఓన్లీ 10 అని. గుడ్. లేకపోతే తక్కువ ఉంటే ఏం చేస్తుంది, ఆ తక్కువ ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి పెట్టేస్తుంది. మనీ తక్కువ క్యాలిక్యులేషన్ అలానే చేసి అప్డేట్ చేసి పెట్టేస్తుంది. ఎక్కువ అడిగితే మాత్రం అది చేయదు. మనం దాన్ని ఆఫ్టర్ అప్డేట్ లో ఆ పని చేద్దాం. గుడ్, ఇది సరిపోతుంది. చూడండి ఒకసారి దీన్ని ఒకసారి నేను రన్ చేస్తున్నాను. బిఫోర్ అప్డేట్ రన్ చేస్తున్నాను, ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. గుడ్. ఓల్డ్ క్వాంటిటీ, గుడ్. ఇక్కడ చూడండి ఓల్డ్ వాడే. ఓల్డ్ అంటే మనం అప్డేట్ చేయాలనుకున్న ఫీల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ అప్డేట్ అంటున్నాం కదా, బిఫోర్ అప్డేట్ ఇది అంటే ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి దాన్ని ఓల్డ్ అంటారు, కొత్తదాన్ని కొత్త అంటారు. ఇక్కడ మనకైతే న్యూ డాట్ క్వాంటిటీ ఇవన్నీ అంటే కొత్తగా ఎంటర్ చేసేది న్యూ డాట్ క్వాంటిటీ. అలాంటి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి, మనం ఏమైనా మిస్టేక్ చేస్తున్నామని చూద్దాం. ఇక్కడ న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి అంటున్నాం, న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి క్వాంటిటీ కట్ చేస్తున్నాం. న్యూ డాట్ ప్రోడక్ట్ ఐడి అంటే మనం అప్డేట్ చేసే దాన్ని న్యూ అనకూడదు, దీన్ని ఓల్డ్ అనాలి. ఓల్డ్ డాట్ ప్రోడక్ట్ ఐడి, ఓల్డ్ డాట్ ప్రొడక్ట్ ఐడి. ఇన్సర్ట్ చేసినప్పుడు వాడచ్చు. అదేవిధంగా ఇంకెక్కడైనా చూద్దాం, ఈ న్యూ డాట్ క్వాంటిటీ. ఓకే, మనం ఇచ్చేది సెట్ చేసేది క్వాంటిటీ. అప్డేట్ లో మనం వాడుతుంది, అప్డేట్ లో సెట్ చేసిన క్వాంటిటీనే కదా, ఇది న్యూనే అవుతుంది, ప్రాబ్లం లేదు. న్యూ క్వాంటిటీ SQL న్యూ డాట్ రిమార్క్, ఇది ఓల్డ్ డాట్ రిమార్క్, ఇది ఓల్డ్ డాట్ రిమార్క్ అవుతుంది. ఆల్రెడీ ఉన్నదే మన అప్డేట్ అవుతుంది. ఓల్డ్ డాట్ రిమార్క్ ఈజ్ ఈక్వల్ అవుతుంది, లేదా ఓన్లీ రిమార్క్స్ అని అనొచ్చు, ప్రాబ్లం లేదు. లేదంటే ఓపెన్ చేద్దాం, దీన్ని న్యూనే ఉంచి ఓకే, న్యూనే ఉంచి ఇక్కడ అప్డేట్ లో కామా రిమార్క్ అని పెడదాం. రిమార్క్స్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి నన్ పెడదాం. బై డిఫాల్ట్ నన్నే కదా, నన్ పెడదాం. ఓకే, కామా రిమార్క్స్ నన్ పెడదాం. ఇప్పుడు న్యూ అవుతుంది కదా, అది న్యూ డాట్ రిమార్క్స్ అని చెప్పేసి ఇలా వచ్చేస్తుంది. ఎస్ క్వాంటిటీ ఓకే, గుడ్. ఇక్కడ కామా అవసరం లేదు మనకి, ఇది అవసరం లేదు.
set new dot amount. ఓల్డ్ ఒప్పుకోదేమో ఎర్రర్ వస్తుంది చూద్దాం. ఓల్డ్ డాట్ అమౌంట్ is equal to product ID plus new dot product ID. New కాదు old dot product ID into new quantity. ఓకే గుడ్. ఒకసారి చూద్దాం, దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ చేశాను, ఎర్రర్ వచ్చింది అనుకున్నాను. అప్డేటింగ్ ఆఫ్ ఓల్డ్ అప్డేటింగ్ అదే నేను అనుకున్నాను, అట్లానే వచ్చింది. అది సేమ్ ప్రాబ్లం. మళ్ళీ రన్ చేద్దాం. అప్డేటింగ్ ఆఫ్ ఓల్డ్ రో ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ట్రిగ్గర్స్. ఓల్డ్ ఈజ్ నాట్ అలౌడ్. అప్డేటింగ్ ఓల్డ్, సెట్ అప్డేటింగ్ ఓల్డ్ నాట్ అలౌడ్ అంటున్నది. కరెక్టే. న్యూ ఉందాం. న్యూ అమౌంట్. ఓకే. ఇప్పుడు ఇందాక నేను అనుకుంటాను రాసినది ఓల్డ్ ఒప్పుకోదని. అప్డేటింగ్ న్యూనే అప్డేట్ చేస్తుంది. చూద్దాం అమౌంట్ అనేది అప్డేట్ అవుతుందో లేదనేది ట్రిగ్గర్ ఫైర్ అయిన తర్వాత. ఓకే, మనం అప్డేట్ రాసాము, చూద్దాం ఒకసారి అప్డేట్ ట్రిగ్గర్ ఉందో లేదో. రిఫ్రెష్, ట్రిగ్గర్స్ 3 వచ్చినాయి, బిఫోర్ అప్డేట్ కూడా వచ్చింది. ఓకే గుడ్. మనం ఒకసారి ట్రిగ్గర్ని రన్ చేద్దాం. ట్రిగ్గర్ రన్ చేసాం కదా, అప్డేట్ చేద్దాం, వాల్యూని అప్డేట్ చేద్దాం. నేను క్వాంటిటీ 15 కాకుండా మామూలుగా పెడుతున్నాను ఇప్పుడు. ఓకే, 15 మినిట్స్ చూద్దాం ఏం చేస్తుందో. రిమార్క్స్ డన్ వేర్. ఓకే గుడ్. అప్డేట్ వన్ ఎఫెక్టెడ్ అప్డేట్ అయింది. ఇప్పుడు మన పని చేస్తుందో లేదు చూద్దాం. ఆర్డర్ ఐటమ్స్, రిఫ్రెష్. ఎస్, పనిచేసింది. 10 అలానే ఉంచింది. మనకి అవైలబుల్ ఓన్లీ 10 అని పెట్టింది మెసేజ్. గుడ్, పనిచేస్తుంది. ఇప్పుడు సేమ్ దాన్ని నేను 5 చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తా చూద్దాం. ఓకే, 5 చేశాను నేను. ఆర్డర్ ఐటమ్స్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. ఎస్, 5 అయింది. కొంత తగ్గింది, రిమార్క్ వెళ్ళిపోయింది. కానీ మనకి ఇక్కడ 5 వెళ్ళి మళ్ళీ ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోవాలి. ప్రొడక్ట్స్లోకి 5 బ్యాక్ వెళ్ళిపోవాలి. స్టాక్ ఇక్కడ 0 ఉంది కదా, 5 రావాలి. కానీ రాదు ఇది. ఎందుకని రాదు అంటే మనము బిఫోర్ అంటే దానికి ఇది రాసుకోలేదు మనము. ఏంటి? ఆఫ్టర్ అప్డేట్ ట్రిగ్గర్ లేదు మన దగ్గర. ఆఫ్టర్ అప్డేట్ ట్రిగ్గర్ తర్వాత రాద్దాం చాలు ఈ రోజుకి. ఓకే, మనం అసలు ట్రిగ్గర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ట్రిగ్గర్ని ఎలా ఉపయోగించాలి, బిఫోర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ప్రాక్టీస్ చేసాం, అండ్ బిఫోర్ అప్డేట్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఒక కాన్సెప్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు.